అదే సారు, అదే సేమ్ ప్లాన్. సెపరేట్ సార్ వాళ్ళకి సెపరేట్ స్పెషల్ ఏమి ఇవ్వలే. కాంపిటీషన్ అనేది అందరికీ సమానమే. అంటే చూడండి, మనం ఆలోచన విధానం మిస్టేక్ ఉన్నది. కంపెనీ బానే ఉంది. మన దగ్గర చిన్న చిన్న మిస్టేక్స్ ఎక్కడైనా జరుగుతాయి సార్. మన ఇంట్లో గూడా మనం అంతా దేవుని పిల్లలం గాదు. అన్ని కలిపి నోట్లో పెట్టి మనం పుట్టలేదు. కానీ ఇట్లాంటి టైంలో కూడా లాస్ట్ 1 ఇయర్ నుంచి ప్రాబ్లమ్ జరుగుతాయి. లాస్ట్ అక్టోబర్ నుంచి జరుగుతాంది. మీ అందరికెరికే, మా అందరికెరికే. మనందరికి తెలుసు. బాగొచ్చినప్పుడు నెలకు 10,00,000, 20,00,000 వచ్చినప్పుడు తీసుకున్నాం. 1,00,000 రాకున్నా ఉండాలి సార్. ఎందుకంటే ఒక 20,00,000 వచ్చినాయనుకోండి, 2 సంవత్సరాల కమిషన్ అనుకుందాం. దీన్ని నెగెటివ్ తీసుకోకండి. దయచేసి నెగెటివ్ తీసుకోకండి. ఎందుకంటే మనలాంటి మధ్య తరగతోళ్ళకి ఎవ్వరు రూపాయియ్యరు సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్. అంతా మీ అభిమానము. అయితే నేను అంటున్నదేంటంటే ఎలక్షన్‌లొచ్చినాయి. సర్పంచ్ ఎలక్షన్‌లొచ్చినాయి. వాళ్ళు ఎందుకు లొల్లి పెట్టుకున్నారు ఎరికైనా? 10 రోజులలో నేనే వాళ్ళు కలుపుకోవాలి. 10 రోజులలో నేను ఎవరికి మందాగేయాలని లొల్లి పెట్టుకుంటారు. కనీసం ఒక నెల రోజులుంటే నెల రోజులు బతికేటోళ్ళు కదా అందరూ. అయితే మన కోసం ఎవ్వరు ఆలోచించరు సార్. మన కోసం ఆలోచించే కంపెనీ మన కోసం పుట్టిందిది. నేనిప్పుడు ఒక 2 గంటలకు బయటికెళ్ళిన, అన్నం తిని బయటికెళ్ళిన. ఇంతసేపు అదే ఎలక్ట్రికల్ బండి మీద గిర్ర గిర్ర తిరిగేసొచ్చిన. హన్మకొండ మొత్తం తిరిగిన. మా మామగాయన హాస్పిటల్ ఉంటే ఆయన దగ్గరికి పోయిన. హాస్పిటల్ నుంచి ఇంకొకాయన వస్తే నేను బండి మీద ఎక్కించుకొని వాళ్ళ ఇంటికాడ దించిట్టి వస్తాన. ఎటు పోదు సార్, బండి ఎటు పోదు. కంపెనీ ఎక్కడికి పోదు. మనం ఆగుతాం అంతే. మనం బండి కొనుక్కోవడం కోసం అడ్వాన్స్ పేమెంట్ కట్టినాం. ఈ అడ్వాన్స్ పేమెంట్ డబ్బులు మీకు బండి ఇయ్యకపోతే ప్రాబ్లమ్ అయితది. బండి ఇస్తా అంటే బండి కొనుక్కో నాయనా అంటుంది. 80,000 ఉన్నది, 66,000 ఉన్నది. 66,000 బండి కొనుక్కోండి. 50,000 కట్టి 50,000 కట్టి బండి కొనుక్కోండి. ఓకే సార్. థాంక్ యూ వెరీ మచ్. నా పేరు దుర్గనల్ల బాబురావు అండి. నేను ఎల్ఐసిలో చైర్మన్ క్లబ్ మెంబర్‌ని. ఎండీఆర్‌టీ బిజినెస్ కూడా చేయడం జరిగింది. ఎంఏ, బీఈడీ చదువుకున్నా. చదువులో బాగానే ఉన్నా. కొత్త వాళ్ళు కాబట్టి చాలా మంది ఉన్నారు కాబట్టి చెప్పాలి. దాంతో పాటు ఏందంటే ఈ బిజినెస్‌లోకి రావడం జరిగింది. లాస్ట్ 2023 సెప్టెంబర్ 21 రోజు రావడం జరిగింది. ఎంఏ, బీఈడీ చేసిన. ఎంత చదువుకున్నా, ఏం చేసినా బట్టకు పొట్ట మాత్రమే ఎళ్ళింది సార్. బట్టకెళ్ళింది, పొట్టకెళ్ళింది, బతికినాము. కరోనా టైంలో, కరోనాకు ముందు అందరూ రియల్ ఎస్టేట్ చేస్తే మేము కూడా రియల్ ఎస్టేట్ చేసినాము. ఇప్పుడు ఇప్పుడు అటు గొడవలైతున్నాయి. నాకు అమ్మి పెట్టు, లేకపోతే నా డబ్బులు నాకు పారేయమని. ఎల్ఐసి పాలసీలు చేస్తే ఏమైందంటే 70,000కి ఎకరం 70,000, 80,000 వాళ్ళు ఎకరాలు కొన్నారు. అలా 3,00,00,000, 4,00,00,000కి ఎకరం అయింది. ఆ రాజు ఎనకట చిన్న గీత, పెద్ద గీత అనేటోళ్ళు కాదు. వాళ్ళందరూ పెద్ద గీతలై కూర్చున్నారు. పోతే "ఏమయ్యా వచ్చినావు, ఇటొచ్చినావు ఏందయ్యా" అంటాండు. 200, 300 అడుక్కున్న వ్యక్తి "ఏందయ్యా ఇటొచ్చినావు" అంటాడు. వాళ్ళకి పోయి ఏమని అడగాలే? 25 కంపెనీలు పనిచేస్తున్నాయి. హెవీ కాంపిటీషన్. ఇన్సూరెన్స్‌లో హెవీ కాంపిటీషన్ అయిపోయింది. 25 రకాల కంపెనీలు పనిచేస్తున్నాయి. ఆన్‌లైన్ కూడా బిజినెస్ అయితుంది. ప్లస్ కరోనా తర్వాత ఏమైంది? చిట్టీలు నడిపినాం. రూ. 1,00,000 చిట్టి నెలకు 5,000, ఎందుకంటే వాళ్ళతోని కొంచెం లింక్ పెరుగుతదనే ఉద్దేశ్యంతో రూ. 5,00,000 చిట్టి నడిపేటోడిని. నేను ఎక్కువ ఊహించుకొని 5,00,000 చిట్టి నడిపిన. తన్నింది రివర్స్ అంతే 30,00,000 అప్పయింది. అప్పు కావడం నాకు ప్లస్ అయింది. ఎందుకంటే ఈ కంపెనీలో వచ్చిన తర్వాత నా కార్‌లో ముగ్గురం పోయినాం. సెప్టెంబర్ 21 రోజు జాయిన్ అయిన తర్వాత అక్టోబర్ 5వ తారీఖున సూర్యాపేటలో పెద్ద మీటింగ్ అయింది. నా కార్‌లో ముగ్గురం పోయినాం. నేను పోయినా, ఇంకొక మా బాబాయ్ వచ్చిండు. ఇంకొక సారొచ్చిండు. ఇంకొక సార్‌కి ఆల్రెడీ 2 అంతస్తుల బిల్డింగ్ ఉన్నది. ఒక 4 ప్లాట్‌లున్నాయి. ఎల్ఐసి పని చేసుకుంటాడు. సఫిషియెంట్ ఇన్‌కమ్‌లో ఉన్నాడు. ఒట్టిగానే నాతోనొచ్చిండు, రమ్మంటే వచ్చిండు. అంటే తనకు ఆకలి లేదు. గుర్తుపెట్టుకోండి సార్. ఎందుకంటే నేను ఇంతకుముందు ఫస్ట్ ఒక మాట అన్నా చూడండి. ఇదే కంపెనీ, ఇదే ప్రొడక్టు, ఇదే సేమ్ అదే. కానీ కొంతమంది కార్లు తీసుకున్నారు, కొంతమంది బైకులు తీసుకున్నారు, కొంతమంది రేపొద్దున ఒక అడ్వాన్స్‌లో వాళ్ళంతా ఒక హ్యాపీ మూడ్‌లో ఉన్నారు. మనమంతా కూడా దాన్ని వెనకలాడుకొని మనం ఇక్కడే కూర్చున్నాం. మన ఆలోచన విధానం ఇది. సేమ్ నా కార్‌లో కూడా ముగ్గురొచ్చిండ్రు. మా బాబాయ్ ఒక 66 ఐడీలు కొట్టిండు. నేనివాళ ఇదే కంపెనీ లోపట అదే అక్టోబర్ 5వ తారీఖులో సూర్యాపేటలో విన్న వ్యక్తిని వాట్ ఈస్ ప్రెజెంట్ ఏజ్, వాట్ ఈస్ యువర్ బ్యాంక్ బాలన్స్ అని అడిగిండు దేవుడు. ఎందుకు చెప్తానంటే మధ్య తరగతుల్లో దేవుడు సార్. అశోక్ సార్. అశోక్ సారు, సాహిన్ మేడం నడిపిస్తున్నారు కంపెనీని. దాని గురించి చెప్తాను. ఒక 45 నిమిషాలు మాట్లాడుకుందాం సార్. వాట్ ఈస్ యువర్ ప్రెజెంట్ ఏజ్, వాట్ ఈస్ యువర్ బ్యాంక్ బాలన్స్ అన్నాడు. బ్యాంక్ బాలన్స్ ఎక్కడిది నాయనా, బతుకుతే చాలు. 30,00,000 అప్పున్నది, సాఫ్ట్ క్యారెక్టర్. ఎవడైనా గల్ల పట్టుకుంటే పరిస్థితి చూడండి ఒక్కసారి. ఆ సార్ మాట్లాడుతున్నాడు. సెల్ సైలెంట్‌లో పెట్టినాము. కళ్ళెంబట నీళ్లు పోతున్నాయి. ఎవ్వడు గుర్తుపెట్టుకోడు సార్. అన్న లేడు, తమ్ముడు లేడు, డబ్బులు లేకపోతే ఎవ్వడు దేకడు. వట్టి ముచ్చట. ట్రాష్ ముచ్చట.
తండ్రికి ఏమన్నా ఉంటే కొడుకు అమ్ముకొని అని ఇస్తాడు పాపం అని, కానీ ఎవ్వరు ఇయ్యరు సార్. అందరు అనుకుంటాం ఒట్టిగా అందరు చుట్టాలే కదా అనుకుంటాం. కానీ కష్టం వచ్చినప్పుడు నీ వోళ్ళో ఎవలో మందోళ్ళో ఎవలో తెలుస్తది. చెప్తా అంటే సార్ చెప్తా అంటే అప్పుడు అర్థమైంది ఎలక్ట్రికల్ ఇండస్ట్రీ అనేది ఫ్యూచర్ బిజినెసు. ఫ్యూచర్‌లో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంట్లో సెల్ ఫోన్ ఎట్లనైతే ఉన్నదో, ప్రతి జేబులో సెల్ ఫోన్ ఎట్లయితే ఉన్నదో, ప్రతి ఇంట్లో బండ్లు రాబోతున్నాయని సార్ ఒక కొన్ని స్లైడ్స్ ఏసి కొన్ని వీడియోలు చూపించిండు. ఇంతకుముందు నేను మీకు ఏదైతే వీడియోలు చూపించానో అట్లా వీడియోలు చూపించిండు సారు. తైవాన్ దేశంలో మొత్తం ఎలక్ట్రికల్ బండ్లే నడుస్తున్నాయి. అది ఒక 30 నిమిషం, ఒక 20 సెకండ్ల వీడియో ఉంటది. ఆల్రెడీ అన్ని గ్రూప్‌లలో వచ్చింది. ఆ వీడియో చూపించిండు. ఏమన్నాడంటే రేపు విశాఖపట్నం ఇట్లనే ఉండొచ్చు. సూర్యాపేట ఉండొచ్చు, వరంగల్ ఉండొచ్చు, హైదరాబాద్ ఉండొచ్చు, బొంబాయి ఉండొచ్చు, ఢిల్లీ ఉండొచ్చు. అప్పుడు అర్థమైంది ఓకే. ఎలక్ట్రికల్ అంటే చాలా బాగుంది. ప్లస్ కంపెనీ గురించి చూస్తే 10 దిక్కులలో నా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయని చెప్పిండు. ఆ మొత్తం విన్న తర్వాత ఇంటికొచ్చి వర్క్ చేసినాం సార్. 24 అవర్స్ నిద్రపోకుండా పని చేస్తున్నాం. ఈ రోజు కూడా పని చేస్తున్నాం సార్. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని నష్టాలొచ్చినా పని చేస్తే ఈరోజు 1,60,00,000 తీసుకున్నాం. ఎక్కడిస్తారు చెప్పండి? ₹1,00,00,000 అనే మాట మధ్య తరగతోడు వినాలంటే కూడా కష్టమైతది సార్. కొంతమంది అవార్డ్స్ రాలేదు, అది రాలేదు, ఇది రాలేదు అని పోయారు. ఫస్ట్ నీకు ₹1,00,00,000 రావాలంటే ఏ కంపెనీలో వస్తాయో చెప్పండి. మీరు ఏ నెట్వర్క్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో కూడా 5 సంవత్సరాలు ఉండండి అని చెప్తారు. నెల మొత్తం కష్టపడితే 30, 40 వేలు వస్తాయి సార్. నెల మొత్తం కష్టపడితే 30,000-40,000 రూపాయలు వస్తాయి హెల్త్ ప్రొడక్ట్ కంపెనీలలో. తప్పంటలేను. అట్లా కూడా బతికి భార్య పిల్లలను సాదుకుంటారు. అది కూడా మంచి కంపెనీ. కానీ ఇక్కడ మీకు మనకు 15 లక్షలు ఇస్తా అంటుంది ప్రతి నెల. మన కోసం మనం బండి కొనుక్కొని హీరో లెక్క తిరుగుతే. మనం చేసేది 2 రకాల పనులు చేస్తానం. ఒకటి పర్యావరణ పరిరక్షణ చేస్తానం. రెండోది ఆర్థిక స్వాతంత్రం ఇప్పిస్తానం కుటుంబాలకు. ఈ 2 సంవత్సరాల కాలం లోపట 26 నెలల కాలం లోపట 14,75,00,000 కమిషన్ మంచిది నా టీమ్‌లో. ఎవరింటికి పోయినా కొంచెం అన్నం తిని పో అన్న అంటుర్రు. కొంచెం చాయ పోస్తానన్న ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? జస్ట్ నిలబడండి మీ ఊరికొచ్చిన వెంటనే వచ్చి కలిసి కూర్చొని కనీసం మాట్లాడన్నా పోదాం, చాయ్ తాగన్నా పోదాం అనేటోళ్ళు చాలా మందున్నారు. ఎవరికన్నా ఈ అభిమానం దొరుకుతదో ఒకసారి గుర్తుపెట్టుకోండి. మనం చేసే పని ఎంత గొప్పదో గుర్తుపెట్టుకోండి. నేనెవ్వరిని తప్పంటలేను. ఏ కంపెనీతో అన్ని కంపెనీలు మంచియే. కానీ మనకేది అవసరం? మన కస్టమర్‌కి ఏది అవసరం? మనకు తెలిసిన వాళ్ళకేం అవసరం? మన అన్నకేం అవసరం? మన తమ్మునికేం అవసరం? మనం పట్టుకపోయిన ప్రొడక్ట్ వల్ల మనకు విలువ పెరగాలి. కంపెనీ విలువ పెరగాలి. మన విలువ పెరగాలి. ఏదో వచ్చిండు అనవసరంగా వచ్చిండ్రా బాబు ఈ ప్రొడక్ట్ ఏం చేసుకోవాలిరా అని అనొద్దు. ఎల్ఐసీ ఏజెంట్‌లో ఫస్ట్ పోయినప్పుడు కుర్చీలు కూడా ఏయకపోలేదు సార్. నేను చూసిన నేను 89 ఏజెంట్ మా అన్న ఎనక పోయేటోడిని. గీతలు కొట్టకండి సార్. ప్లీజ్. బాలకృష్ణ గారు. ఒకవేళ మీకు నచ్చకపోతే ఎళ్ళిపోవచ్చు సార్. దయచేసి ఏమనుకోకండి. జస్ట్ ఆకలైనోళ్ళు బొచ్చెడు మందుంటారు. 4,00,00,000 మందున్నారు తెలంగాణల. ఆంధ్రాలో 5,00,00,000 మందున్నారు. టోటల్ భారతదేశంలో 140,00,00,000 మందున్నారు. చాలా మంది వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు సార్. దయచేసి గీతలు కొట్టకండి. ఇట్లాంటి క్రమం లోపట ఎంతమంది బాగుపడ్డారు? ఎంతమందికి లాభం జరిగింది? మన వల్ల ఎంతమందికి లాభం జరుగుతుందనేది చూడండి. ఒక్కసారి మాట్లాడండి. ఇదొక కంపెనీ పుట్టి 6 సంవత్సరాలయితుంది. మన ఇలా కొడుకుటు మీద ఈకలు పీకాల్సిన అవసరం లేదు సార్. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అందరికొస్తాయి. మన కంపెనీకి గూడా వచ్చింది. మనకు గూడా వచ్చింది. మన కంపెనీకి గూడా వచ్చింది. సాల్వ్ చేసుకుంటా పోతాండ్రు. ఒక్కొక్కటి ఒక స్ట్రీమ్‌లైజ్ చేసుకుంటా పోతున్నారు. ఓకే సార్. ఏడీఎంఎస్ అంటే అడ్వాన్స్డ్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇదొక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. టీవీలలో, పేపర్‌లలో యాడ్స్ ఇచ్చే డబ్బులే మనకిస్తారు. స్కీమ్ గాదు, స్కామ్ గాదు. ఎవ్వరికి రూపాయి బిల్ల మీరియ్యకండి. మిమ్ముల గూడా ఒక్క రూపాయి గూడా ఎవరు అడగరు. అడిగిర్రంటే వాళ్ళ సొంతానికి అడుక్కోవచ్చు. ఆల్రెడీ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీ అనేది ఫ్యూచర్ బిజినెస్ సార్. ఎందుకిట్లా గీతలు కొట్టింది సార్? నాకు కోపం ఉంటే హ్యాపీగా ఎళ్ళిపోరాదండి ఎందుకు? అంత ఎందుకు ఉండాలని ఏమున్నది? ఓకే సార్. పెట్రోల్ టు ఎలక్ట్రికల్ చేంజింగ్ టైమ్. భారతదేశం లోపట పెట్రోల్ నుంచి ఎలక్ట్రికల్ చేంజింగ్ టైమ్‌లో ఉన్నాం మనం. మీరు ఎలక్ట్రికల్ ఇండస్ట్రీ నాట్ ఓన్లీ ఏడీఎంఎస్ ఎనీ వెహికల్, ఎనీ ఎలక్ట్రికల్ వెహికల్ అనేది ఇవాళ ప్రతిరోజు పేపర్‌లో మీరు ఈనాడు పేపర్ ఏ పేపర్ అన్నా చూడండి. ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఎలక్ట్రికల్ గురించి ఆర్టికల్స్ వస్తున్నాయి. అంటే గాలి అటు పోతుంది. బాలకృష్ణ గారు డిలీట్ చేస్తా ఎవరండి? ఎవరు సార్? అంత అంత నచ్చకపోతే రిమూవ్ చేసేద్దాం. ఎందుకు అనవసరంగా పాపం. ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకు?
ఓకే సార్. ఓకే. ఎలక్ట్రికల్ ఇండస్ట్రీ అనేది ఫ్యూచర్ బిజినెస్ సార్. ఫ్యూచర్ ఎలక్ట్రికల్ బండి కొనుక్కోమని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. ఎవరెవరు చెప్తున్నారో వినండి ఒకసారి. మనం చెప్పేది మనం చేసే పననేది ఒక అద్భుతమైన కార్యం. ఒక అద్భుతమైన దైవ కార్యం. పెట్రోల్ నుంచి ఎలక్ట్రికల్ వెహికల్ చేంజింగ్ టైమ్ ఒక ట్రెండింగ్ బిజినెస్. ఒక ట్రెండింగ్‌లో నడుస్తుంది. ఇది నా బండి సార్. నేను బండి కొనుక్కొని మీకు చెప్తున్నా. నా బండి కొనుక్కున్నాకనే చెప్తున్నా. సంవత్సరంన్నర అయితే లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో కొనుక్కున్నా. ఇప్పటి వరకు నాకేం రూ. 10 ఖర్చు నాకు పెట్రోల్ రేట్ ఎంతుంటదో నాకు తెలవదు. నరేంద్ర మోడీ సార్ చెప్తాండు. ప్రధానమంత్రి గారు చెప్తాండు. ఎలక్ట్రికల్ వెహికల్ కొనుక్కోమని. కంపల్సరీ ఎలక్ట్రికల్ వెహికల్ కొనుక్కోమని నరేంద్ర మోడీ సార్ చెప్తాడు. దేశ ప్రధాని చెప్తాండు. రెండో దేశ రవాణా శాఖ మంత్రి, భారతదేశ రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు చెప్తాండు. పెట్రోల్, డీజిల్ వాహనాలను నిర్మూలిస్తాను అని పేపర్ కటింగ్ వచ్చింది. ఇవాళ కొనుక్కోకపోతే 5 ఏళ్లకైనా కొనుక్కోవాల్సిందే. కొనుక్కోబడతాం మనం తప్పకుండా. ఎక్కడెక్కడ మారినామో తర్వాత చెప్తా. 15 సంవత్సరాలు దాటిన బండ్లు తుక్కు కిందకే. మన తెలంగాణ గవర్నమెంట్ ఆ పేపర్ ఇచ్చింది కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అనవసరంగా ఎందుకని ఆపిండు. కానీ మన తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే 2026 డిసెంబర్ వరకు మనకు టాక్స్ ఫ్రీ చేయడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ అలా ఎలక్ట్రికల్ బండ్లే కొనుక్కోండి, పెట్రోల్ బండి కొనొద్దు అంటున్నాడు. తర్వాత నితిన్ గడ్కరీ సార్ ఏం చెప్తాడంటే ప్రతి సంవత్సరం మన భారతదేశం నుంచి 16 లక్షల కోట్ల రూపాయల డబ్బులు దుబాయ్ గాని మన క్రూడ్ ఆయిల్ ఎక్కడైతే కొనుక్కుంటామో ఆ దేశాలకు పోతున్నాయట. మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఎందుకంటే ఇది బాగా మీకు కూడా పనిచేస్తది. దుబాయ్ దేశం ఒక 56 ఏళ్ల కింద మామూలు దేశం సార్. ఒక 40 ఏళ్ల కింద. ఎవలో రషీద్ అని ఒక ప్రధానమంత్రి వచ్చిండట. అతను వచ్చిన కాంచెలు ఏంటంటే సెకండ్ ఇన్‌కమ్ కోసం ఇది ఒకవేళ ఈ క్రూడ్ ఆయిల్ అనేది గనుక బంద్ అయితే నా దేశంలో ప్రజలు మళ్ళా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇంతకుముందు ఎట్లనే ఉన్నారో అట్లనే ఉంటారనే ఉద్దేశంతోని పెద్ద పెద్ద బిల్డింగ్‌లు కడతాండ్రు. బుర్జ్ ఖలీఫా కన్నా ఇంకొక బిల్డింగ్ పెద్దది అవుతుందట. మొన్న చూసిన నేనక్కడ. అంటే బుర్జ్ ఖలీఫా ఎందుకు కట్టిండు? వాళ్ళ కోసం కాదు, మన కోసం కట్టిండు. సెకండ్ ఇన్‌కమ్ కోసం కట్టిండు. మనం ఇద్దరు ఒక్కళ్ళు పోతే రూ. 1,00,000 ఖర్చు పెట్టుకొని పోతాం. ఒక రూ. 30,000 మన ట్రాన్స్‌పోర్టేషన్ కోసం ఏరోప్లేన్ ఖర్చయిందనుకోండి. రూ. 70,000 అక్కడ ఖర్చు పెట్టుకొనొస్తాం. అక్కడ హోటలోళ్ళు బతుకుతారు, ట్రావెల్సోళ్ళు బతుకుతారు, చూసినోళ్ళు బతుకుతారు, కరెంట్ బిల్ ప్రతి ఒక్కళ్ళు బతుకుతారు. సెకండ్ ఇన్‌కమ్ వాళ్ళకి కూడా సెకండ్ ఇన్‌కమ్ కావాలే. మనకొద్దా సార్? ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పండి. మనకొద్దా సెకండ్ ఇన్‌కమ్? పోనీ మనం మారినామా? మారలేదా? మన రేవంత్ రెడ్డి సార్ చెప్తాండు. ఆంధ్రాలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. మనం మారినామా? మారలేదా? చిన్న ఫోన్ నుంచి పెద్ద ఫోన్‌కు మారినాం. నేను మారాను అంటే ఇవాళ ఒక 10 మంది దోస్తులున్నారు. 9 మంది పెద్ద ఫోన్ స్మార్ట్ ఫోన్ తీసుకొని వాడుతున్నారు. పదోడికి లేకపోతే అరే అంతకని నేను 2000 ఇత్తా పట్రా నాయన తలా 2000 ఇచ్చి కొనిత్తాం. లేకపోతే ఫోన్‌పే లేదా, గూగుల్ పే లేదా అని అంటాం మనమే. మారినామా? మారలేదా సార్? మార్పు అనేది సహజం. మనిషి యొక్క తత్వం చేంజ్ అవుతూనే ఉంటాం. తర్వాత సినిమా హాల్‌లకెళ్ళి ఓటీటీకొచ్చినాం. చిన్న డబ్బా టీవీలోకెళ్ళి స్మార్ట్ టీవీకొచ్చినాం. తర్వాత ఫిజికల్ మీటింగ్ నుంచి జూమ్ మీటింగ్‌కొచ్చినాయి. ఇవాళ 200 మందున్నారు. ఎక్కడెక్కడో ఉన్నారు. నాకు గూడా తెలవదు. అందరూ వింటున్నారు. పెట్రోల్ బండి నుంచి ఎలక్ట్రికల్ బండికి మారవలసిందే. మనం చెప్పినా చెప్పకున్నా ఆటోమేటిక్ కొనుక్కుంటారు సార్. మీకిప్పుడు ఏమైందంటే ఎలక్ట్రికల్ బస్సులో ఎప్పుడైతే ట్రాన్స్‌పోర్టేషన్‌కు స్టార్ట్ అయిన ఆర్టీసీ బస్సులో ఎప్పుడైతే తిరుగుడు స్టార్ట్ అయిందో ప్రతి ఒక్కరికి మనసులో పడ్డది ఒక బండి కొనుక్కోవాలని. మీరు గనక చెప్పకపోతే మీరు గనక ఏడీఎంఎస్ బండి డబ్బు సంపాదించడం కోసమే వచ్చింది సార్. చిన్న బండే కొనుక్కోండి. 80,000 బండే కొనుక్కొని ఆఖరికి 66,000 బండే కొనుక్కోండి. దాన్నేసుకొని తిరగండి. గిరా చూయించండి. బొమ్మ చూయించినట్టు, సినిమా బొమ్మ చూపించినట్టు. ₹1,00,00,000 సంపాదించండి సార్. ఉన్నది ₹1,00,00,000 తీసుకున్న కెపాసిటీ తీసుకున్న వాళ్ళు 1000 మంది ఉన్నారు ఇప్పటి వరకు ఏడీఎంఎస్‌లో. చూడండి బండి కొనుక్కొని బండికోసారి హ్యాపీగా తిరగండి. మరి మనం బండి కొనుక్కోవడం వల్ల నష్టమా? లాభమా? నేను బండి కొనుక్కున్నా నాకు ఒక 4,000-5,000 పెట్రోల్ పైసలు మిగిలినాయి. మన నోటికి ఏదైతే మంచి అనిపిస్తదో మనం ప్రతి మనిషికి చెప్పాలనిపిస్తది. అది హ్యూమన్ సైకాలజీ. మనిషి యొక్క తత్వం ఏందంటే మనం మంచి అనుకున్నా చెప్తాం, చెడు అనుకున్నా చెప్తాం. మొన్న బస్సు కాలిపోయింది. కనపడ్డోళ్ళకే బాధ అనిపిస్తది. కళ్ళలో నీళ్ళొచ్చినాయి. అయ్యో దేవుడా! పాపం ముగ్గురు బిడ్డలు చచ్చిపోయినరా దేవుడా! వట్టిగానే వాళ్ళెవరో మన ముఖం కూడా తెలవదు ఎక్కడో. కానీ ఏంది మన మానవత్వం ఉంటది కాబట్టి చూడంగానే అయ్యో! బాధ అనిపించి కళ్ళలో నీళ్ళొచ్చినాయి. ఒక తల్లి ఇద్దరు బిడ్డలను కాలించుకొని పడుకొని కాలిపోయింది. అది కూడా బాధ అనిపిస్తది. ఒక సినిమా చూసినా మస్తు ఎంజాయ్ చేసినా మస్తు జోక్ ఉంటది. బయటకొచ్చి చెప్పుకుంటాం. అదే ముచ్చట ఇక్కడ చెప్పమంటాను సార్. నేను బండి కొనుక్కున్నా. నాకు ₹4,000-5,000 పెట్రోల్ పైసలు మిగిలినాయి. నన్నెవడు కొట్టలే. నేను హ్యాపీగా బండేసుకొని తిరిగినా.
హన్మకొండ అంతా తిరిగి వస్తాను రోజు. నేను ఇక్కడ లోకల్ ఉంటే బండి మీద తిరుగుతాను. నేను ఎవరికైతే కొనిచ్చున్నానో నా వల్ల కొన్న వాళ్ళందరూ వాళ్ళే హ్యాపీగా ఉన్నారు. ఇవాళ మా రవీందర్ రాజు సార్ ఉన్నాడు. ర్యాపిడో నడుపుతున్నారు. రోజుకొక 100, 10, 20 మంది ఎక్కుతాను బండ్లే. ఇప్పటికొక 600 మందికి ఏడీఎంఎస్ ఈవో బండి మీద చెప్పి తిరుగుతున్నాడు. తప్పేమున్నది? ప్రమోషన్ చేసుకుంటాను. ఎలక్ట్రికల్ బండిని ప్రమోషన్ చేస్తాను. సార్‌కి ఒక 100 మంది లీడర్స్ దొరికిందనుకోండి, ర్యాపిడో చేయడం తప్పేం కాదు. అందరిని కొత్త పర్సన్ దొరుకుతాడు కదా! మాకు ఎల్ఐసీలో మాకు మీటింగ్‌లు ఉండేది అది స్టార్టింగ్‌లో 80, 90, 95 ఆ మధ్యల. ఈ సెల్లులు, గిల్లులు ఏం లేవు అంతా. ఫోన్‌లు కూడా లేవు. బస్సులో పోతాంటేనట పక్కాయన కాలు తొక్కాలట. అప్పుడు మాకు మేనేజర్‌లు చెప్పేది మీటింగ్‌లలో మోటివేషన్ ఇచ్చేదన్నమాట. పక్కోళ్ళకి కాలు తొక్కాలట. కాలు తొక్కినాక సారే చెప్పాలట. ఎక్కడ పోతారు సార్ అడగాలట. ఆయన పేరు తెలుసుకోవాలి. ఆయన చిన్న చిట్టు మీద పేరు రాసుకొని జేబులో పెట్టుకొని వారం 4 రోజుల తర్వాత వాళ్ళ ఊరికి పోవాలట. ఎల్ఐసి పాలసీ చేయించడానికి. అంటే మార్కెటింగ్ పర్సన్ ఎట్లుంటాడంటే ప్రతి దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలి. అడ్వాన్స్‌డ్‌గా తీసుకోవాలి. ఇది ఎట్లా పనిచేస్తే ఎట్లా పనిచేస్తది. ఇవాళ ఒక వీడియో చూపిద్దాం అనుకున్నా. మీకు పరిచయం అంటే మస్తు మస్తు జోక్ అనిపించింది. ఇప్పుడేం చేసిండు టీ కొట్టు పెట్టుకున్నాడు సార్. టీ కొట్టు పెట్టుకున్నాడు. దానికొక కట్టె కట్టిండు. కట్టె కట్టి ఏదో లాస్ట్‌కి కొసకేం చేసిండంటే ఒక చిన్న కప్పు లాంటిది పెట్టిండు. ఆ లారీ రాంగానే ఈ టీ ఇస్తాండు. అక్కడ ఆయన అందులోనే కూర్చుంటాడు. ఈయన ఇక్కడనే ఉన్నాడు. దాని కింద చిన్న చిన్న కప్పులాగా పెట్టి అల్ల రూ. 20 ఇస్తాండు. ఖతం ఈయన ఇక్కడనే ఉన్నాడు. ఆయన కప్పు పట్టుకొని వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఆ టెక్నిక్ వచ్చింది చూడండి. అది దిగాలే, రావాలే, చాయ్ ఇయ్యాలే, ఒక 10 నిమిషాలు ఆగాలి బండి. ఎందుకు అనవసరం రెండే సెకండ్, ఒక సెకండ్ ఆగుతాండు ఖతం పట్టుకొని పోతున్నాను. టెక్నాలజీ అన్నట్టు. అర్థం చేసుకోండి. మీకు ఏదైనా ప్రతీది ప్లస్సే సార్ ఇక్కడ. ఇక్కడ మనం బండి కొనుక్కున్నాం. నాకు లాభం జరిగింది. మా సార్ వాళ్ళకి కొనిచ్చిన వాళ్ళకి లాభం జరిగింది. మన ఇద్దరం చేయబట్టి సమాజానికి లాభం జరుగుతాంది. పర్యావరణ పరిరక్షణ అందరూ చేస్తారు సార్. బొచ్చెడు చేస్తారు. బొచ్చెడు లక్షల చెట్లు పెడతారు ఎండాకాలం. వానకాలం వాన పడగానే లక్షల చెట్లు పెడతారు. కానీ ఒక్కటి కనపడదు. అందరికి ఎరికే 75 ఏళ్ల నుంచి నడుస్తూనే ఉన్నది. దాని గురించి ఏం మాట్లాడొద్దు. ఢిల్లీలో పొల్యూషన్ కోసం సార్ 15 సంవత్సరాలు దాటిన పెట్రోల్ బండి, 10 సంవత్సరాలు దాటిన డీజిల్ బండ్లకు డీజిల్ భోజనం, పెట్రోల్ భోజనం అనేది బ్యానర్ కట్టి పెట్టిండు అక్కడ. రేపొద్దున నరేంద్ర మోడీ సార్‌కి ఇట్లా అనిపించి ఒక సంతకం పెట్టిండు. దేశం అంతా అయితదా? కాదా? ఇప్పటికే టాక్స్‌లు పెంచిండు దానికి. చూడండి అంటే గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తున్న ప్రొడక్ట్‌ని మనం అమ్ముతాన్నాం. మనకెంత వాల్యూ ఉంటదో చూడండి. తర్వాత మన ప్రొడక్ట్ అనేది ఒక యూనిక్ ప్రొడక్ట్ అని. యూనిక్ అంటే కంపల్సరీ అవసరం వచ్చిన ప్రొడక్ట్‌ని యూనిక్ ప్రొడక్ట్ అంటారు. జేబులో సెల్ ఫోన్ ఉండాలే. ఇంట్లో నుంచి బయటికి పోతున్నాం అంటే చేతిలో బండి తాళం చెవి ఉండాలే. మిగతా ఏది లేకున్నా మంచిదే. మనిషి నిద్ర లేదు. ఏది లేకున్నా మంచిదే. ఇవాళ చేతిలో బండి ఉండాలే. జేబులో సెల్ ఫోన్ ఉండాలే. సెల్ ఫోన్‌లో రీచార్జ్ ఉండాలి. ఆ రీచార్జ్ కూడా మన సార్ ఇస్తా అన్నాడు. వేసుకొని నాయన మంచిగా ఏసుకోండి. 100కి రూ. 4 మిగులుతాయి. అన్ని బుద్దద్దం పెట్టుకొని చూడబడతాయి మనం పాపం. చూడండి సార్ ప్రతి ఒక్కరికి అవసరం వచ్చిన ప్రొడక్ట్‌ని మనం పట్టుకపోతున్నాము. ప్రతి ఒక్కరికి, ప్రతి పర్సన్‌కి వాళ్ళ ముసలోళ్ళు, మురుగు ఎవ్వరైనా గాని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవ్వరైనా గాని అందరికి అవసరం వచ్చిన ప్రొడక్ట్ మనం వెహికల్‌ని ప్రమోట్ చేస్తానం. మన వాల్యూ మనం ఒక డిమాండెడ్ ప్రొడక్ట్ సార్ మనది. కాలర్ ఎగరేసుకొని చెప్పొచ్చు. ఖతర్నాక్‌గా చెప్పండి. చెప్తున్నా కదా! ఖతర్నాక్‌గా చెప్పండి. రాకపోండి. ఇవాళ కాకపోతే రేపొస్తే రేపు కాదు ఎల్లుండొస్తే రాకున్నా మనకే సంబంధం. చెప్పడం మన ధర్మం. వస్తాడా రాడా అనేది ఆయన ఇష్టం. వస్తే సంపాదించుకోవచ్చు గదా! ఒక్కళ్ళకి చెప్తే 5,000 ఇద్దరికి చెప్తే 10,000 పైసలిచ్చే బిజినెసే బండిచ్చి పైసలిచ్చేటోళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ దేశంలో? 40 ఏళ్ల నుంచి, 50 ఏళ్ల నుంచి అందరం బండ్లు కొంటాన్నాం, సినిమాలు చూత్తన్నాం. మొన్న సినిమాలు చూసొచ్చినాం. చెప్పిన మొన్న లాస్ట్ వారం చెప్పిన. 'రాజు వెడ్స్ రాంబాయ్' సినిమా చాలా బాగుంది. నేను పోయినప్పుడు రూ. 100 టికెట్ మళ్ళా దాన్ని 200 చేసిర్రు అందరు చెప్పే వరకు. ఇదే పని ఇక్కడ చాలా మంది వాళ్ళ బండి కొనుక్కున్నాం. 4, 5 బండ్లు కొన్నాం, కార్లు కొన్నాం. మనకేం రూపాయి రాలేదు సార్. మనకెవళ్ళు ఇయ్యరు. వాళ్ళ కోసం వాళ్ళు బతుకుతారు. అమితాబ్ బచ్చన్ చెప్తాడు జూపిటర్ అడ్వర్టైజ్‌మెంట్. తన ఇంటికి డబ్బులు పోతాయి. మనకెందుకొత్తాయి? మనం సెలబ్రిటీలం గాదు గదా! ఈ కంపెనీ ఏమంటే మనల్నే సెలబ్రిటీ‌లో తయారు చేసింది. మీరే సెలబ్రిటీ. ఇవాళ బాబురావు సార్ ఉన్నాడు. ఎక్కడున్నాడో తెలవదు. మామూలు ఎల్ఐసి అయితే మా ఎంజేబీ ఎదురుంగా సగం మందికి ఎరక. నా సుట్టపోళ్ళకి ఎరక. ఇవాళ ఏడీఎంఎస్ చేయబట్టి తెలంగాణ, ఆంధ్రాలో ప్రతి ఒక్కరికి ఏడీఎంఎస్‌లో ఉన్నోళ్ళ ప్రతి ఒక్కరికి బాబురావు సార్ తెలుసు. రచ్చ శ్రీనివాస్ సార్ ప్రతి ఒక్కరికి తెలుసు. దాస్ సార్ తెలుసు. ఇట్లా వందల మంది ఎరక. అస్సాం నుంచి రేపు మొన్నొచ్చిండు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యిండు. గుజరాత్ నుంచి పరిచయం అయితే గుజరాత్ పోయినామనుకో ఫోన్ చేస్తే ఆయన ఏదైనా ఆ ఏరియాలో ఉండే ప్లేస్ అంతా మనకు చూపిస్తాడు. ఈ బాడీ పోతే బయట పారేసుడేనా ఏమున్నది? నేను ఇవాళ రిటైర్మెంట్ అయినోళ్ళు మా బ్రదర్ వచ్చిండు. వాళ్ళతోని చెప్తున్నా 5 దేశాలు తిప్పుతా మిమ్మల్ని అని చెప్తాను. పైసలు వాళ్ళకి అవసరం లేదు.
ఒక 5, 6 దేశాలు తిరిగొత్తారు. ఒక గ్రూప్ క్రియేట్ అయితది. ఎటెళ్ళిపోతారు వాళ్ళు హ్యాపీగా. ఒక 1500 షోరూమ్స్ ఉన్నాయి సార్ భారతదేశంలో. 1500 షోరూమ్స్. ఇంతకుముందు రమేష్ గారు మాట్లాడిండు, వైజాగ్ రమేష్ గారు. ఒక 25 లక్షల షోరూమ్ పెట్టాలంటే తను అన్ని ఆలోచించుకున్నాకనే పెడతాడు కదా! ఒట్టిగా పెట్టాడు కదా సార్. 1500 షోరూమ్స్ ఉన్నాయి. ఒక 6 రెడీ అయిన 10 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఒక 4,50,000-5,00,000 మంది కస్టమర్స్ ఉన్నారు. ఒక 2,00,000-3,00,000 వెహికల్స్ సేల్ అయినాయి ఆల్రెడీ. ఒక 25 రాష్ట్రాలలో పనిచేస్తాంది సార్. 25 రాష్ట్రాలలో మీ వండర్స్ క్రియేట్ అయితే చెప్తున్నా కదా! తర్వాత మోర్ దెన్ ఒక 1000 మెంబర్స్ ఒక కోటీశ్వర్లు అయినోళ్ళున్నారు. ఇట్లుంటే మంచిగుండు, అట్లుంటే మంచిగుండు, ఇట్లుంటే అందరికి మనం అందరం కూడా ఆలోచించుకునే కాడనే ఉంటున్నాం సార్. మనకేం లాభం జరుగుతది? మన వల్ల ఎంతమందికి లాభం జరుగుతుంది? ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 2 స్లైడ్స్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి సార్. ఈ స్లైడ్ మీకు ఈ ఫస్ట్ ఈ బ్లూ కలర్ ఉన్న స్లైడ్. మనం బండి కొనడం వల్ల ఎవరికన్నా నష్టం ఉన్నదా? నాకే ఫస్ట్ బేసిక్‌గా నాకేం లాభం జరిగింది? ప్లస్ నా వల్ల ఎవరికి లాభం జరిగింది? మన ఇద్దరి వల్ల సమాజానికి ఏం లాభం? ఇది ఫస్ట్ స్లైడ్ మీరు గుర్తుపెట్టుకోండి. సార్ ప్లీజ్ సార్ గీతాలు కొట్టకండి సార్. రెండోదేంటంటే మనం కొనిచ్చే బండి ఎంత ఇంపార్టెంట్ ప్రతి పర్సన్‌కి. ఇవాళ కొనియండి, రేపు సాయంత్రం గిరగిర తిరిగితే రూ. 100 పెట్రోల్ పైసలు మిగులుతాయి సార్. ఈ రూ. 100 కూరగాయలొస్తాయి వాళ్ళకు. ఇవాళైనా, రేపైనా, ఎల్లుండైనా, 5 ఏళ్లకైనా కొనుక్కోవాల్సిందే బండి. ఇవాళ కొనడానికి ఈ రోజు నుంచే పైసలు మిగులుతాయి. ఇవన్నీ కూడా లీగల్ సర్టిఫికేట్ సార్. లీగల్‌గా ఉన్నదా? లీగల్‌గా ఉన్నాయి. మనం హీరో హోండా బండి కొనడానికి పోయి లీగల్ ఉన్నదని అడుగుతానమా? మారుతి కారు కొనుక్కుంటాం లీగల్ ఉన్నదని అడుగుతానమా సార్? షైన్ బండి కొంటాను లీగల్ ఉన్నదని అడుగుతానమా? యాక్టివా బండి కొనుక్కొనొద్దామా? ఒక్క డైరెక్ట్ సెల్లింగ్ వచ్చేవరకే లీగల్‌గా ఉన్నదా లేదా? బండి కొనుక్కోమనే ఫస్ట్ ఆప్షనే బండి కొనుక్కునేది. మనం లేక 16,000 బుకింగ్ చేసుకుంటాను. నెలకో, 2 నెలలకో, 6 నెలలకో కొనుక్కుంటామని చెప్తాను. ఇంటి ముందర బండే ఉండదు. 15,000 పైసలు పోయినాయని బట్టి ఎవరు చెప్పాలి? బండి కొనుక్కోవడానికి అడ్వాన్స్ పేమెంట్ కట్టినాం సార్. ఎన్నడైనా ఇస్తారు. ఇయ్యాల కొనుక్కో, రేపు కొనుక్కో, ఎల్లుండి కొనుక్కో, 5 ఏళ్ళకి కొనుక్కో ఇస్తారు సారు. ఇయ్యనంటే లొల్లి. ఇక్కడ చూడండి పొల్యూషన్ ఫ్రీ ఇండియా తయారు చేస్తున్నాం సార్ మనం. 210 దేశాలు సర్వే చేస్తే 100 సిటీస్ తీసుకుంటే 165 మన దేశం ఉన్నాయట. ఎంత ఘోరం ఉన్నది చూడండి. మనకు ఎన్ని అవార్డ్స్ ఇచ్చినా తక్కువనే. వస్తాయి ఆటోమేటిక్‌గా. ఆల్రెడీ రచ్చ శివ సార్‌కి వాళ్ళ ఒక్కొక్కటి వచ్చింది ఆల్రెడీ. దాస్ సార్‌కి వచ్చింది. చాలా మందికి వస్తూనే ఉన్నాయి. ప్లీజ్ సార్ గీతలు కొట్టకండి సార్. ప్లీజ్ సార్. ఏదేదో రాస్తున్నారు. ఏమన్నా కోపం ఉంటే తర్వాత చూసుకుందాం సార్. కొంచెం హ్యాపీగా మాట్లాడుకుందాం సార్. ఏం లేదు. జస్ట్ చిన్న బిజినెస్ సార్. చిన్న బిజినెస్ అవసరం వచ్చిన ప్రొడక్ట్ ప్రతి ఇంట్లో అవసరం వచ్చేది. చిన్నగుంటది, బాగుంటది. బండ్లు చాలా రకాలొస్తున్నాయి. మంచి క్వాలిటీ ఉన్నాయి. మీకు వేరే వేరే కంపెనీ క్వాలిటీ వెహికల్స్ ఉండొచ్చు. మంచియే కావచ్చు. నేను తప్పంటలేను. కానీ మన కంపెనీ మనకు డబ్బులివ్వడానికొచ్చింది. మనలాంటి మధ్యతరగతులు బాగుపడడానికొచ్చింది. ఇంతకుముందు రమేష్ సార్ చెప్పిన ఒక 500,00,00,000 కమిషన్ పంచింది కింద అందరికి. వందల మంది బాగుపడ్డోళ్ళున్నారు. భార్య పిల్లలను సాదుకున్నోళ్ళున్నారు. మంచిగా బతికినోళ్ళున్నారు సార్. ఒక 100 సిటీస్ తీసుకుంటే ఏంటి సార్ స్వామి సార్, లింగాల స్వామి గారు. ఓకే సార్. లాస్ట్ మాట్లాడిస్తా సార్. లాస్ట్ మాట్లాడిస్తా. ఒక 100 సిటీస్ తీసుకుంటే అందులో 65 సిటీస్ భారతదేశంలో ఉన్నాయట. ఇప్పుడిప్పుడు దాని మీద కూడా బాగా కంట్రోల్ వస్తుంది. ఒక 2, 3 ఏళ్లలో పాత బండ్లన్నీ తీసేస్తారు సార్. 100% తీసేస్తారు. మన పొల్యూషన్ తగ్గితే ఇవన్నీ వాతావరణ కాలుష్యం ఉండదు. మానవుని ఆయుష్ పెరుగుతది సార్. ఈ మానవుని ఆయుష్ పెరగడం అనేది ఎంత ఇంపార్టెంటో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. మానవుని ఆయుష్ పెరిగితే ఎంత లాభం జరుగుతుందో చూడండి. బా గీతలు కొట్టకండి సార్. గీతలు కొట్టకండి. డిలీట్ చేస్తా. రిమూవ్ చేస్తా మరి. ఎవరెవరో నేర్చుకునేటోళ్ళు ఉన్నారుగా, నేర్చుకుంటారు కదా!
ఓకే సార్. ఒక మానవుని యొక్క ఆయుష్ పెరుగుతది. మనం అంతా కూడా పర్యావరణ పరిరక్షణ మీద పనిచేస్తున్నాము. కంపల్సరీ ఎలక్ట్రికల్ బండనేది కొనబడుతది. అందరూ తప్పకుండా ఇంటికి 4 బండ్లు రాబోతున్నాయి సార్. మనం చెప్పినా చెప్పకున్నా కొంటారు. అది గనుక మనం చెప్తే మనకు లాభం జరుగుతది. మన వల్ల మన చుట్టాలకు, మన దోస్తులకు మనకు లాభం జరుగుతది. చెప్పకున్నా ఏం గాదు. మనం బండి కొనుక్కొని హ్యాపీగా తిరిగినా ఏం గాదు. కానీ తర్వాత 4 ఏళ్లకో, 3 ఏళ్లకో నువ్వు గిన్ని రోజులైతా అని చెప్పి నువ్వు బిజినెస్ బండి కొనుక్కున్నావు నాకు చెప్పవంటారు. ఎందుకంటే వాళ్ళకొక నా నా ఎ 4-5 లక్షల రూపాయలు మిగిలిస్తున్నాం సార్. రోజుకొక 100 కిలోమీటర్లు పోయే వ్యక్తి 100 కిలోమీటర్లు పోవాలంటే ఒక పెట్రోల్ బండయితే రోజుకు రూ. 300 రూ. 200 పెట్రోల్ అయితది సార్. మినిమమ్ చెప్తున్నాం. ఒకవేళ యాక్టివా బండి ఉంటే 300 అయితది. 100 కిలోమీటర్ 40, 45 కిలోమీటర్లు వస్తే 35 వత్తది అంతే. ఒక రూ. 200 యావరేజ్ యేసుకున్నాము. నెలకొక రూ. 6,000 అవుతున్నాయి. సంవత్సరం చూస్తే 72,000 అయితున్నాయి. ఆయిల్ చేంజ్, ఇన్సూరెన్స్ కోసం ఒక 8,000 అనుకుంటే సంవత్సరానికి ఒక రూ. 80,000 ఖర్చయితున్నాయి. ఒక 10 ఏళ్ళు వాడతాం. ఏ బండైనా ఒక 10 ఏళ్ళు వాడతాం సార్. 10 సంవత్సరాలు వాడితే రూ. 8,00,000 ఖర్చయినాయి. అదే గనుక మన మాట విని, నేను మా సార్ వాళ్ళ మాట విని నేను కొన్నట్టు, నా మాట విని మీరందరూ కొని, మీ మాట విని వేరే వాళ్ళు గనుక కొనుక్కుంటే జస్ట్ రూ. 10 ఖర్చయితది. ఊర్లలో మాత్రం 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇచ్చింది కాబట్టి ఇంకా ఫ్రీ ఉంటాయి సార్. ఓన్లీ సైకిల్ కొన్నప్పుడు మాత్రమే డబ్బులు. తర్వాత సంవత్సరం చూస్తే నెలకు 300 అయితే సంవత్సరానికి 3,600 అయితది. ఒక రూ. 400 ఏమైనా పంక్చర్ అయిందో, వైర్ ప్రాబ్లమో లేకపోతే ఇంకేదైనా ఒక 400 అనుకుందాం. జస్ట్ రూ. 4,000 ఖర్చయితది. ఇక్కడ రూ. 80,000 ఖర్చయితది. ఇక్కడ రూ. 4,000 అయితది. బాగా గుర్తుపెట్టుకోండి సార్. వెహికల్ అనేది ఓన్లీ ట్రాన్స్‌పోర్ట్ కోసమే. ట్రాన్స్‌పోర్టేషన్ కోసం మనం చేసే పనిలో మనం పోయి పని చేసినామా, చేయలేదనేదే చూస్తారు. ఇప్పుడు మేము ఎల్ఐసీ ఏజెంట్‌లం. మేము పోయి ప్రీమియం వసూలు చేసినామా, ఎల్ఐసీ పాలిసీ కట్టినామా అనేది చూస్తారు గానీ, బండి మీద వచ్చినామా, కార్‌లో వచ్చినామా, బస్ ఎక్కి వచ్చినామా, రైలు ఎక్కి వచ్చినా ఎవ్వరు చూడరు సార్. ఇంపార్టెంట్ కాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇది చాలా లాజిక్ పాయింటు. ఏదైనా గవర్నమెంట్ టీచర్ జాబ్ చేస్తే, టీచర్ జాబ్ చేయడానికి ఏ బండి మీద వచ్చినా చూడరు. టీచర్ జాబ్ వర్క్ చేస్తున్నాడా, చేస్తలేదా అనేది చూస్తారు. పోలీస్ జాబ్ ఏదైనా కూడా వర్క్ ట్రాన్స్‌పోర్టేషన్ కోసం మీరు ఎట్లనైనా రావచ్చు సంబంధం లేదు. మెట్రో రైల్‌లో వస్తారా, విమానంలో వస్తారా, బండి మీద వస్తారా, కార్‌లో వస్తారా ఎవ్వరికి సంబంధం లేదు. ఇలా సాఫ్ట్‌వేర్ కంపెనీ ఎగ్జాంపుల్ చెప్పి సాఫ్ట్‌వేర్ కంపెనీ వాళ్ళొస్తారు. కింద బండి పెట్టి పైకెళ్ళిపోతారు. పైకెక్కి పని చేసినా చేయలేదని చూస్తారు. కానీ కిందకొచ్చి నువ్వు బండి మీద వచ్చినావా, కార్‌లో వచ్చినావా, క్యాబ్‌లో వచ్చినావా చూడరు కదా సార్. గుర్తుపెట్టుకోండి. పెట్రోల్ బండి మీద పోతే దండేసి దండం పెట్టేది ఏముండదు. ఎలక్ట్రికల్ బండి పోతే మిమ్మల్ని నాములు చేసేటోళ్ళు ఏముండదు. ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే మన వల్ల ఎంతమంది బాగుపడబోతున్నారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మన కంపెనీ బండేందంటే మన లిథియం అయాన్ బ్యాటరీతోని ఇస్తాం సార్. లిథియం బ్యాటరీ అనంటే రిపేరబుల్ బ్యాటరీ. ఇట్లా కాయిల్స్‌తోని తయారైతది. రెడాన్ కంపెనీ వాళ్ళు మనకు బ్యాటరీ సప్లై చేస్తారు. ఇదే రెడాన్ కంపెనీ వాళ్ళు మనకు ఇన్వర్టర్స్ కూడా సప్లై చేస్తున్నారు. మన ఇన్వర్టర్స్ కూడా లాంచ్ అయినాయి. మన కంపెనీలో ఇన్వర్టర్స్ కూడా ఉన్నాయి. ఇన్వర్టర్స్ కూడా కొనుక్కోవచ్చు. అది ఎక్స్‌ట్రా బెనిఫిట్ అన్నమాట. 16,000 ఇక్కడ మైనస్ అయితది. అక్కడ 16,000 ఇన్వర్టర్‌లో కూడా మైనస్ అయితది. 3 విధాలుగున్నాయి. 1 కేవీ అయితేనేమో 3,000 4,000 మైనస్ అయితది. 2 కేవీ అయితే 8,000 మైనస్ అయితది. 5 కేవీ ఇన్వర్టర్ 1,33,000 చిల్లర అది కొనుక్కుంటే 16,000 మైనస్ అయితది. ఎక్స్‌ట్రా బెనిఫిట్ ఇస్తాంది కంపెనీ. ఏడీఎంఎస్ అనేది ఒక అద్భుతం. మీరు చూడాలి దాన్ని. ఇట్లా చూడాలి. ఎవరు చూడకుండా జస్ట్ పక్కన నిలబడి ఇట్లుంటే బాగుండు, అట్లుంటే బాగుండు అంటున్నారు సార్. చాలా చేంజెస్ వచ్చినాయి. చాలా చేంజెస్ ఇంకా రాబోతున్నాయి. 2వ తారీఖు, 3వ తారీఖు తర్వాత చాలా చేంజెస్ రాబోతున్నాయి ఏడీఎంఎస్ కంపెనీలో. ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన లైఫ్ ఉంటది. 3 సంవత్సరాల కంపెనీ వారంటీ ఇస్తుంది. కానీ 8 సంవత్సరాలు పనిచేస్తది మన బ్యాటరీ. 8 సంవత్సరాలైనా కావచ్చు లేదా 2,500 సైకిల్స్ అన్నట్టు. సైకిల్ అంటే ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఒక సైకిల్ సార్. ఒకవేళ కొందరు రోజు పెట్టుకుంటారు. బాగా స్పీడ్‌గా అయిపోతది. ఒక 25 సైకిల్స్ అయిపోయినాయి. బ్యాటరీ మైలేజ్ తగ్గుతది. మైలేజ్ ఒక 100 వచ్చిన మైలేజ్ 70కో, 60కో పడిపోయిందనుకోండి. అప్పుడేం చేయాలి? బ్యాటరీ తీసుకెళ్ళి మన షోరూమ్‌లో ఇస్తే కొన్ని బ్యాటరీ సెల్స్ తీసేసి కొత్త సెల్ పెట్టిస్తారు. రిపేరబుల్ బ్యాటరీ మనది. మోటరొచ్చేసి బోస్ కంపెనీ బ్యాక్ వీల్‌లో ఉంటది సార్. హబ్ మోటార్. నీళ్ళలో పోయినా ఖరాబ్ కాదని చెప్తే మరి అట్లని చెప్పి బురదలో, గిరదలో పోనీయొద్దు. కొంచెం చూసుకుంటూనే ఉండాలే. నీళ్ళలో పోయినా ఖరాబ్ రివర్స్ గేర్ ఉంటది. తర్వాత చార్జర్ వచ్చేసి 99% ఛార్జింగ్ అనే కట్ ఆఫ్ సిస్టమ్, ఆటో కట్ ఆఫ్ సిస్టమ్ ఉంటది. చూడండి ఈ 3 ఉన్నాయి కాబట్టి మన కంపెనీకి బెస్ట్ సేఫెస్ట్ వెహికల్, బెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అవార్డ్ 2022లో కర్ణాటక గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది. ఇంకేం కావాలి సార్? మా ప్రవీణ్ సార్ ఉన్నాడు మాకిక్కడ. ప్రవీణ్ సార్ ఏందంటే బండి కొనుక్కున్నాడు. ఈ జీటీఆర్ బండి కొనుక్కున్నాడు. బెండకాయ బస్తాలేసుకొత్తాడు. 150 కిలోల బస్తాలు దాని మీద ఏసుకొనొత్తాండు. మొత్తం తుక్కు తుక్కు అయింది. కానీ బ్యాటరీ ఖతర్నాకున్నది. గుట్టల మీద ఎక్కిత్తాండు మొన్న పోయిన వాళ్ళ ఇంటికి. జీటీఆర్ బండి.
ఓకే సార్. ఇవన్నీ గూడా మన వెహికల్స్ సారథి వెహికల్, ఈవా వెహికల్, లెజెండ్, డీబీ, జీటీఆర్ ఇవన్నీ వెహికల్స్ సార్. వెహికల్ మీకేది నచ్చిన వెహికల్ అది కొనుక్కోవచ్చు. ఒకవేళ ఇవన్నీ గూడా వెహికల్సే సార్. అంతే ఏది నచ్చుతే అది. ఆల్ఫా బైక్ ఒకటుంది. ఈ ప్రాంతమైంది. ఇది 3 వీలర్ సార్. ఇది లోడర్ బండి. లోడర్ బండి. ఇది గూడా ఇప్పియచ్చు. ఏది నచ్చితే అది. ట్రాక్టర్ రెడీగా జేసున్నారు. అది ఎప్పుడొస్తదో తెలవదు సార్. ఎప్పుడొస్తదని అడగకండి. అది వచ్చినంక వస్తాననేటోళ్ళు గూడా ఉన్నారు ఏడీఎంఎస్‌లకు. బైకొస్తే మస్తు మంది చెప్తా సార్ అంటానిప్పుడు. ఆ బైకొస్తే ఎంతమంది చెప్తారో చూడాలె. బైకొస్తే వత్తా సార్ అంటారు. నువ్వు ఎప్పుడు ఏదైనా రాని రచ్చ శ్రీనివాస్ సార్ ఒక్కటే బండి ఉన్నప్పుడు 2 బండ్లున్నప్పుడే వచ్చిండ్రు. దాస్ సార్ గూడా 2 బండ్లున్నప్పుడే వచ్చిండ్రు. ₹7,00,00,000 సంపాదించుకున్నారు. ఇన్ని బండ్లున్నాయి. ఉన్నదే మనదనుకుందాం. అట్లా. ఎందుకంటే మనకేముంటదంటే కొంత ఉంటది సార్. ఇవంతా సాటిస్ఫైడ్ కస్టమర్స్ సార్. సాటిస్ఫైడ్ కస్టమర్స్ అంటే బండి బాగుందని నడిపే కస్టమర్స్ వీళ్ళు. ఇంతంటే రోజు 100 బండ్లు అమ్ముడుపోతాను. రోజు 100, 200 బండ్లు సేల్ అయితాన్నాయి. గ్రూప్‌లలో పెడుతున్నారు. అస్సాంలో, తర్వాత త్రిపురలో, వెస్ట్ బెంగాల్‌లో, తర్వాత ఇటు కర్ణాటకలో, ఇటు తర్వాత తమిళనాడు, ఇటు మొన్న మొన్న కేరళలో ఓపెన్ అయింది. హైదరాబాదు, తెలంగాణ రోజొక బండి అట్లా ఒక వందల కొద్ది బండ్లు అమ్ముడుపోతున్నాయి సార్. ఇది గడ్డి కోసుకొత్తాండు. తర్వాత ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇవన్నీ సాటిస్ఫైడ్ కస్టమర్స్. మరి మన కంపెనీ మనకు డబ్బులెందుకిస్తది? మన కంపెనీ మనకు డబ్బులెందుకిస్తది సార్? మనకెందుకు మన సుట్టపోలా సార్‌కు? అశోక్ సార్‌కేమన్నా సుట్టపోలా మనం? ఒక్క నిమిషం సార్ కొన్ని వాటర్. ఓకే సార్. ఇది మన కంపెనీ ఏందంటే డైరెక్ట్ సెల్లింగ్ రావడం జరిగింది. యాక్చువల్‌గా మన మన యొక్క భారతదేశ సెల్లింగ్ సిస్టమ్ అంటే మనకు కస్టమర్ ప్లస్ ఈ సిస్టమ్‌లో ఉన్నాం సార్. ఇది ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో ఉన్నాం మనం అంతా గూడా. అంటే గత భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దీని మీదనే ఆధారపడి బతుకుతున్నాం. ఎందుకంటే కంపెనీ ఒక దగ్గర తయారు చేస్తది. కంపెనీ జస్ట్ రూ. 40 తయారు చేస్తది. సి&ఎఫ్ ఏజెంట్, నేషనల్ డిస్ట్రిబ్యూటర్, రీజనల్ డిస్ట్రిబ్యూటర్, హోల్‌సేలర్, స్టాకిస్ట్, రిటైలర్ వీళ్ళందరూ తలా కొంత డబ్బు తీసుకొని అడ్వర్టైజ్‌మెంట్ ఉంటది. ప్రతీది అడ్వర్టైజ్‌మెంటే ఉంటది సార్ మనకు. పాల ప్యాకెట్ కాంచెలి మొదలుపెడితే గుండు పిన్ కాంచెలి అడ్వర్టైజ్‌మెంటే ఉన్నది. మారుతి కార్లు కూడా ప్రతి కార్‌లో ఏదైనా అడ్వర్టైజ్‌మెంట్ ఎవ్వరు ఫ్రీగా ఇవ్వరు సార్. మీరెప్పుడన్నా బాక్స్ ఐటెమ్ కొట్టండి ఏదన్నా. చిన్నది అడ్వర్టైజ్‌మెంట్ 1500 తీసుకుంటారు ఒక్క రోజుకు. చిన్న గింతంత ఐటెమ్ 1500 తీసుకున్నప్పుడు పెద్ద ఫుల్ పేజ్ చేసిండంటే ఎంత తీసుకుంటారో ఒకసారి అర్థం చేసుకోండి. మన డబ్బులే అవి వాళ్ళయి కాదు. ఎవ్వరు సొంతంగా జేబులోకెళ్ళి డబ్బులు తీయరు సార్. ఎవ్వరు మనతోనే రొటేషన్ చేస్తా అంటారు. ఇక్కడ వీళ్ళందరూ రూ. 60 పంచుకొని మనకు 100కి అమ్ముతున్నారు. ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో మనం ఇన్ని సంవత్సరాలున్నాం. కానీ మౌత్ పబ్లిసిటీ ద్వారా చేసేది మనమే. ఎగ్జాంపుల్ చెప్తా. జూపిటర్ అడ్వర్టైజ్‌మెంట్ అమితాబ్ బచ్చన్ చెప్తాడు. ఆయనకు డబ్బులు అవసరం లేదు. ఆయన ఆల్రెడీ వెనక నుంచి హీరో, వాళ్ళ భార్య హీరోయిన్, వాళ్ళ కొడుకు హీరో, వాళ్ళ కోడలు ఎన్ని బస్తాల పైసలు తెచ్చిందో తెలవదు. అండ్ జూపిటర్ తను వాడడు. తన కాలి గోటి కూడా తాకనీయడు. జస్ట్ స్టూడియోలో ఇట్లా నిలబెట్టి వెళ్ళిపోతాడు అంతే. కానీ నేను కొనుక్కుంటే నన్ను చూసి మా ఫ్రెండ్ కొంటే జూపిటర్ కొనిచ్చినందుకు అమితాబ్ బచ్చన్‌కి రూ. 10,000 పోతాయి. అదే పని ఇక్కడ చేయమంటాంది కంపెనీ. జస్ట్ మనదేందంటే డైరెక్ట్ సెల్లింగ్ సార్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ కూడా భారత పార్లమెంట్‌లో లీగలైజ్ చేయడం జరిగింది. 250 పేజీల లీగల్ డాక్యుమెంట్ ఉన్నది మీద. కావాలంటే మీరు నెట్‌లో సెర్చ్ చేసుకోండి. ఇలా డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అనే వర్డ్ కూడా రాసిండు. ఇప్పుడు లీగల్. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయి ఉండాలి. మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నది. మొత్తం ఆన్‌లైన్ ఉండాలి. మన దగ్గర అన్ని ఆన్‌లైనే. ఎవరికి ఆటనిచ్చేది ఉండదు. ప్రతీది అంటే గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారంగా నడుస్తుంది కాబట్టి 6 సంవత్సరాలకెళ్ళి మరక లేకుండా నడుస్తాంది. కొంతమంది బట్టగాల్సి మీదేచిండ్రు. వాళ్ళ మీద 50,00,00,000 కేసేసింది. అది నడుస్తాంది. ఒకవేళ ఏదన్నా ప్రాబ్లమ్ కాదు సార్. ఒకసారి లాజిక్‌తోని ఆలోచించుకోండి. ఉన్నవాళ్ళు ఇక్కడ ఇందులో ఉన్నారు. 160 మందున్నారు. మన కంపెనీ కూడా సేమ్ అదే రూ. 40 తయారైతది. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ వాళ్ళు చూసుకుంటారు. మనం మౌత్ ద్వారా పబ్లిసిటీ చేసుకుంటాం కాబట్టి మనకు రూ. 60 ఇస్తా అంటుంది. ఇది ప్రపంచ దేశాలలో బాగా సక్సెస్ అయింది. అమెరికన్ అధ్యక్షుడు కూడా ట్రంప్ కూడా డైరెక్ట్ సెల్లరే.
ప్రపంచ దేశాలలో మీరు కావాలంటే గూగుల్‌లో సెర్చ్ చేసుకోండి. మీకు అది కూడా ఇస్తాను నేను ఎక్కడుంటా, ఎంతుంటదనేది. ఓకే సార్. మన కంపెనీలో జాయిన్ కావడానికి ఎవ్వరికీ రూపాయి బిల్ ఇచ్చేది లేదు సార్. మనకేంటనంటే మనం జాయినింగ్ ఏందంటే 3 విధాలుగా జాయిన్ కావచ్చు. ఒకటేమో టోటల్ అమౌంట్ కట్టి మీకు నచ్చిన వెహికల్ ఏ వెహికల్ నచ్చితే ఆ వెహికల్. మీరు మీరు ఏ వెహికల్ అన్నా మీరు 66,000 నుంచి 1,50,000 వరకు ఉన్న ఏ బండి నచ్చినా గూడా మీరు వెహికల్ కొనుక్కుంటే నా బండికి మీరే బ్రాండ్ అంబాసిడరు. మీరు చెప్పుకోండి. చెప్పుకుంటేనేమో డబ్బులొస్తాయి. చెప్పకపోతే బండికి 4,000-5,000 రూపాయలు పైసలు మిగులుతాయి సార్. బలవంతం ఏం లేదు. చెప్పాలని రూల్ ఏం లేదు. అది మీ ఇష్టం. మీకు చెప్పబుద్దయితే చెప్పండి. లేదు చెప్పకపోతే మీరు బేసిక్‌గా నాకు మిగులుతే చాలు, నాకు మిగిలితే చాలనుకుంటే బండి కొనుక్కొని పెట్రోల్ పైసలు మిగిలించుకోండి. సరిపోతది. ఎవరు చెప్పాలని రూల్ ఏం లేదు. చెప్పబుద్ధి అయితే చెప్పొచ్చు. చెప్పకపోతే మీకేం నష్టమేమి ఉండదు. మన పైసల మందం మన వస్తువు వచ్చింది. మనం హ్యాపీగా మన ఇంట్లో మనం ఉన్నాం. ఫస్ట్ బేసిక్ ఏందంటే డబ్బులు బండి టోటల్ అమౌంట్ పెట్టి బండి కొనుక్కుంటే మనకొక ఐడీ నంబర్ ఇస్తది సార్. ఇక్కడ చూడండి ఫస్ట్ మనం టోటల్ అమౌంట్ కట్టినాం, బండి కొనుక్కొని ఇంటికొచ్చినాం. షోరూమ్ ఉంటే మనకేంది, పోతే మనకేంది. రూ. 1,50,000 1,50,000 బండి కొనుక్కొనొచ్చినాం. మళ్ళా తెల్లారి పోయి చూస్తామా సార్ షోరూమ్ ఉన్నదా లేదా అని? పోనీ షోరూమ్ సార్ రోజు 4 బళ్ళమ్ముతాండు. తను తీసేస్తాడా? కంపెనీ రోజు నెలకో 30, 40, 50 బండ్లు 30, 300, 400 బండ్లు అమ్ముతది. కంపెనీ తీసేస్తదా? అందరిది లాస్ అందరిది ఇదే గదా! మార్కెటింగే గదా! ఫస్ట్ మనం బండి కొనుక్కొని ఇంటికొచ్చినాం. బండి మన 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 వ మన పైసల మందం మన వస్తువు మన దగ్గరకొచ్చింది. రెండోది లోన్‌లో బండి తీసుకున్నాం. మన దగ్గర డబ్బులు మనకొక జీవా బండి నచ్చిందో 50,000 కట్టినాం. 84,000 లోన్ తీసుకొనొచ్చినాం. ఎవరు భయపడాలి? కంపెనీ లోన్ ఇచ్చిన ఆయన భయపడాలి. డబ్బులు మన దగ్గర ఉన్నాయి. బండి మన దగ్గరే ఉన్నాయి. మూడోది ఏమంటుందంటే, ఒకవేళ నేను ఇప్పుడే బండి కొనుక్కున్నా, నాకు పాత బండి ఉన్నది. అది నడిపించుకుంటా. నేను ఓన్లీ బిజినెస్ చేసుకునే అవకాశం ఇయ్యండి అంటే రూ. 16,000 పర్చేజ్ ఆర్డర్ ఇది. అడ్వాన్స్ బుకింగ్ వెహికల్ ఎప్పుడు కొనుక్కుంటే అప్పుడు 2 ఏళ్లకా, నెలకా, 6 నెలలకా, సంవత్సరానికా, 5 ఏళ్లకా ఎక్కడైనా కొనుక్కోవచ్చు. ఆల్ ఓవర్ ద ఇండియాలో ఏ మూలకు పోయినా మీరు జస్ట్ ఐడీ నంబర్ చెప్తే సరిపోతది. ఈ బండి కొనుక్కుంటే మనకు లైఫ్ లాంగ్ మనకు వెహికల్ తీసుకుంటే వెహికల్‌లోకెళ్ళి మైలేజ్ చేస్తా అంటుంది. ఈ 3 విధాలుగా ఎవరైనా జాయినింగ్ అవ్వచ్చు. ఇంకొక రూ. 16,000 ఇప్పుడు కైలాస్ బజార్‌లో మనకు ఎక్స్‌ట్రా బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ. ఇందులో రావడానికి ఏంటిదనంటే ఆధార్ కార్డ్ ఉండాలి 2 సైడ్స్. ఎందుకంటే మనం లీగల్‌గా ఉన్న మన అడ్రెస్ ఎక్కడున్నదో మనకు తెలవడం కోసము. పాన్ కార్డ్ ఉండాలి. మనకేమైనా ఇన్‌కమ్ వస్తే వేయడం కోసము. బ్యాంక్ అకౌంట్ మనకు బ్యాంక్ రిటర్న్ అకౌంట్ డబ్బులేమైనా ఎయ్యాలంటే, కమిషన్ రావాలంటే. రెండోది జీమెయిల్ అకౌంట్ మీకు అదొకటి. తర్వాత నామినీ డీటెయిల్స్ సార్. ఇది బాగా ఇంపార్టెంట్. చాలా మంది ఏందంటే నామినీ ఇది మనకు లైఫ్ లాంగ్ ఉంటది సార్. మనం భూమి మీద ఉన్నంత వరకు ఉంటది. మనకేదైనా జరిగితే మన ఫ్యామిలీకొస్తది. మనకు వాళ్ళకేమైనా జరిగితే పిల్లలకొస్తది సార్. కంపెనీ ఎక్కడికి పోదు సార్. కంపెనీ మార్కెటింగ్ చేయడానికి ఈ ఈ డైరెక్ట్ సెల్లింగ్‌ని ఎన్నుకోవడం జరిగింది మన కంపెనీ. హీరో హోండా కంపెనీ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నదో, బజాజ్ కంపెనీ ఎన్ని సంవత్సరాలు ఉంచదో, మన కంపెనీ కూడా అన్ని సంవత్సరాలే ఉంటది. మన కంపెనీ ఏందంటే ఇట్లయితే తొందరగా సక్సెస్ అయితాం. ఎందుకంటే ఇక్కడ మన మౌత్ ద్వారా చెప్పుకుంటే తొందరగా సక్సెస్ అయితాం సార్. మన కంపెనీ టాప్ 3లో మనం చేసినా చేయకున్నా పోతాం. మనం చేస్తానం. మనం 100% పని చేయబోతున్నాం మళ్ళా. టాప్ 3లో భారతదేశంలో డైరెక్ట్ మన ఏడీఎంఎస్ కంపెనీ ఉండబోతుంది. టాప్ 3లో కాదు టాప్ 1లో ఉంచుతాన్నాం. టాప్ 1లో ఉండబోతుంది సార్. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఏ ప్రాబ్లమ్ ఉన్నా కంపెనీ ఉన్నది. ఎండీ సార్ అశోక్ సార్ దేవుడు లెక్క మన ముందట నిలబడ్డాడు. బాహుబలి లెక్కున్నాడు. మనం ఎందుకు భయపడాలి సార్? కంపెనీ ఉన్నది. ఏ ప్రాబ్లమ్ వచ్చినా నాకు ఫోన్ చేయమంటున్నాడు. ఏ కంపెనీ ఎండీ కూడా మనకు అట్లా పిలవడు సార్. గుర్తుపెట్టుకోండి. మనలాంటి మధ్య తరగతిలోకి ఎవ్వరు రూపాయి ఇయ్యడు. 100,00,00,000 నేను ఒక వీడియో చూపించిన మొన్న లాస్ట్ టైమ్ పెట్టినప్పుడు 350,00,00,000 క్యాష్ దొరికిందట. క్యాషే 350,00,00,000 దొరికింది వాళ్ళ ఇంట్ల. ఎంతమంది దగ్గర ఎంతున్నది అది ఎవడో చెప్పిండు కాబట్టి అది దొరికి చెప్పనోళ్ళు ఎన్ని లక్షల కోట్లున్నాయి. దాని గురించి ఆలోచిస్తే చిత్రం అనిపిత్తది. తరతరాలు తిన్నా తరగనంత వస్తాయి సార్. మనకు ఎన్ని డబ్బులంటే అన్ని డబ్బులు. నామినీ డీటెయిల్స్ ప్లస్ రూ. 16,000 బుకింగ్ అమౌంట్ చేస్తే మనకు 32,000 బెనిఫిట్ ఇస్తున్నాడు. 16,000 ఏమో వెహికల్‌లో కటింగ్ అయితది. 16,000 ఏమో మన కైలాస్ బజార్ అని ఒక ఈ కామర్స్ వెబ్‌సైట్ లాంచ్ చేయడం జరిగింది మన కంపెనీ. ఎందుకు అంటే ఇక్కడ చాలా మంది యూజర్స్‌ని పెంచుకోవడం కోసం సార్. యూజర్స్ ఎంత పెరిగితే కంపెనీకి అంత లాభం. ఒక పర్సన్ 100 మందిని తేవచ్చు, 1000 మంది తేవచ్చు, 1,00,000 మందిని కూడా తేవచ్చు. ఎవరి దగ్గర ఎంత కెపాసిటీ ఉందో తెలవదు. కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో అదొక లాభం ఉంటది.
ఒక్క పర్సన్ బాబురావు అనే వ్యక్తి వచ్చినప్పుడు ఆర్డినరీ పర్సన్ ఎక్స్ట్రా ఒక్కడే ఒక పర్సన్ ఇవాళ 15,000 మంది టీం తయారు చేసిండు. రచ్చ శ్రీనివాస్ సార్ వచ్చినప్పుడు ఒక్కడే ఒక్క పర్సన్ 1,25,000 మంది టీం తయారు చేసిండు. ఎవరి దగ్గర ఏముందో తెలవదు. రేపొద్దున ఇప్పుడు 170 మంది వింటున్నారు. మీరే వందల మంది టీం తీసుకురావచ్చు. 1,00,000 టీంలు మీరే తేవచ్చు. డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక అద్భుతం. ఇదొక ఎయిత్ వండర్. ఇట్లా మనం చెప్పుకుంటా పోతే ఎంత మందికైతే చెప్తామో ఇది డైరెక్ట్‌గా మన 16,000కి 32,000 రసీదు కస్టమర్‌కైతే ఇచ్చింది సార్. మనకేమైనా తిడతారా చెప్పండి. ఒక్కసారి అర్థం చేసుకోండి. బండి కొనుక్కుంటే బండి కొనిచ్చినా, ఇదివరకు కొనిచ్చినాం. మాకు అన్ని బండ్లు కొనిచ్చినాం. అక్కడ రూపాయి రాలే. ఫ్రెండ్ మంచోడైతే సాయంత్రం పూట ఇంత దావత్ ఇచ్చిండు. షోరూమ్ వాడు 2, 3 సార్లు పోతే ఇంత చాయ్ పోత్తాడు. అదే పని ఇక్కడ చేసిన పనే సార్. కొత్త పని కూడా కాదు. అదే పని ఇక్కడ చేస్తే మీకు ఒక రిఫరెన్స్‌కి ఒక రూ. 5,000 వస్తాయి సార్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎవ్వరు రూపాయి ఇయ్యలే మనకు. ఒక్క రిఫరెన్స్ వాళ్ళు బండి కొనుక్కున్నా మంచిదే, వాళ్ళు లోన్‌లో బండి తీసుకున్నా మంచిదే, వాళ్ళు రూ. 16,000 బుకింగ్ అమౌంట్ పర్చేజ్ ఆర్డర్ చేసినా మంచిదే. మీ ఐడీకి ఒక రూ. 5,000 వస్తది. డైరెక్ట్ రిఫరెన్స్ కమిషన్. డైరెక్ట్ రిఫరల్. మీరు ఎంత మందికైనా చెప్పొచ్చు. ఒకళ్ళు చెప్పినాం 5,000, ఇద్దరు చెప్పినాం 10,000, 10 మంది చెప్పినా 50,000, 100 మంది చెప్పినా 5,00,000. మొన్న అమిత్ ఆయన సుమిత్‌తో మన గుజరాత్ నుంచి ఒకసారి ఒక్కటే నెలలో 1,100 మంది 1,100 మంది ఐడీలొచ్చినాయి సార్. చెప్పడం అంటే ఓన్లీ చెప్పడం కాదు. నిన్న ఒక దగ్గరికి పోయినా. చెప్పొద్దు ఇక్కడ జూమ్‌లో ఉంటే ఉండొచ్చు ఆయన. నేను మొహమాటం ఎక్కువ సార్. నాకు ఎవరో చెప్పలేను సార్ అన్నాడు. మనం డాక్టర్ దగ్గరికి పోతాం సార్. గడ్డ అయింది. రాత్రి గడ్డ బాగా అయింది. బాగా సలుపుతాంది. బాగా తెల్లందాక నిద్రపోలే. నిద్రపోలే గాని డాక్టర్ దగ్గరికి పోతే ఏం చేస్తాడు గట్టిగా బిసుకుతా అంటాడు. దండం పెడతా సార్ వద్దు సార్, వద్దు సార్ అని ఏడుస్తా అంటాం. కానీ అదంతా పోయిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉంటది. ఈయన ఏడుస్తాడని నవ్వుకుంటూ ఊకుంటాడా? డాక్టర్ ఊకుంటాడా? డాక్టర్ ఊకుంటే తెల్లారి మళ్ళా తిడతావా? తిట్టవు. అదే డాక్టర్ తిడతావు. నాకేం చేసినావు మళ్ళీ ఇయాల కూడా నొత్తాందంటావు. అంటే మనం ఏదైతే సీరియస్‌గా మనం ఏదైతే చెప్తామో, మనం ఏదైతే మాట్లాడతామో ఎదుటి వాళ్ళ లాభం కోసమే సార్. మన కడుపులో ఒక బాబు పుట్టిండు. వాడు బడికి పోతలేడు. ఒకరోజు చాక్లేట్ కొనిస్తాం. ఒకరోజు బిస్కెట్ కొనిస్తాం. ఒకరోజు చికెన్ బిర్యానీ తినిపిస్తాం. ఒకరోజు కొత్త డ్రెస్ కొనిస్తాం. తను రేపు పొద్దున ప్రయోజకుడు అయిండనుకో, డాడీ నన్ను మంచిగా చదివించినావు. నీ కడుపు సార్ నువ్వు మంచిగా నీ డాడీ అంటాడు. రారా బిడ్డ నువ్వు బడికి పోకపోతే రారా అని ఇద్దరు కలిసి ఎంజాయ్ చేసినామనుకోండి. పెద్ద పెరినాక వాడే తిడతాడు నన్ను. ఏంది డాడీ నన్ను చదివియలే ఏం చేసినావు అని తిడతాడు. ఇక్కడ మనం చేసే పని వలన ఎదుటి వాళ్ళకి లాభం సార్. మీకొక ఉదాహరణ చెప్తా. వాళ్ళకొక రూ. 5,000 పైసలు మిగిలినయి అనుకుందాం. పెట్రోల్ పైసలు ఒక 5,000 పెట్రోల్ బండి మీద పోయినా, దీని మీద పోయినా ఏం ప్రాబ్లమ్ ఏముండదు. పెట్రోల్ బండి మీద ఒక రూ. 5,000 మిగిలినాయి నెలకు. మన అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు ఒక 5,000 మిగిలినాయి. ఈ రూ. 5,000 వాళ్ళు కిరాణా సామాను వస్తది సార్. ఈ రూ. 5,000తోనే నెలకు రూ. 5,000 పిల్లల ఫీజు కట్టొచ్చు. లేదు రూ. 5,000తో నెలవారీ చిట్టేస్తే 20 నెలలు గనుక రెగ్యులర్ కడితే 1,15,000 16,000 ఇస్తారు వాళ్ళు నడిపేటోళ్ళు. చూడండి వాళ్ళ కుటుంబంలో మన బండితో పాటు డబ్బు సంపాదించే మిషన్ తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో పెడుతున్నాం. ఎంత పుణ్యకార్యమో ఒకసారి అర్థం చేసుకోండి. స్కీమ్ లాగా చూడకండి. దైవ కార్యం లెక్క చూడండి. భోజనం పెడితే ఒక్కరోజు భోజనం పెడతా. భోజనం చేసుడు వాళ్ళు అలవాటు చేస్తే వాళ్ళు లైఫ్ లాంగ్ భోజనం చేస్తారు. ఇక్కడ బాగా నచ్చింది సార్. ఒక ఆర్డినరీ వ్యక్తి బాబురావు అనే వ్యక్తే ఇంత ఉన్నప్పుడు నాకన్నా కెపాసిటీ ఉన్నోళ్ళు చాలా మందున్నారు. కళ్ళ ముందు కనపడే బండిని ఇవాళ మీరు రూ. 1,00,000 పెట్టి ఎల్ఐసీ పాలిసీ చేస్తే బీరువాలో ఎక్కడనో పెట్టుకుంటాడు. ఒక 20 తులాల బంగారం కొనిచ్చినా అనుకోండి ఎక్కడనో బీరువాలో పెట్టుకుంటాడు. ఒక 1,00,000 ఒక 20 లక్షల ప్లాట్ కొనిచ్చినాడు ఎక్కడనో బీరువాలో పెట్టుకుంటాడు. చెప్పాలనుకుంటే చెప్తాడు, చెప్పొద్దనుకుంటే చెప్పడు. అదే మీరు జస్ట్ రూ. 1,00,000 జీటీఆర్ బండి కొనియండి. మా ఐలయ్య సార్‌కి నిన్న గురించిన హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మా ఐలయ్య సార్ నర్సంపేట. రాత్రి మంచిగా అందరికి దోస్తులో పార్టీ ఇచ్చిండు. మంచిగా స్వీట్ డబ్బా తీసుకొని అందరికి ఇయ్యండి సార్ అని చెప్తారు. మంచిగా బండి కొనుక్కోండి. మంచిగా చిన్న కోవా బిళ్ళలు కిలో, అర కిలో తీసుకోండి. బండి కొనుక్కున్న అందరికి ఇచ్చిరండి. మీకున్న 100 మంది ఉంటే 100 మందికి ఇయ్యండి. 10 ఐడీలు పడితే మీ డబ్బులు మీకొచ్చేస్తాయి. చూడండి సార్ అంటే సేవ చేస్తాను. మనం చేసేది ఒక దేవుని ఒక ఖచ్చితమైన మస్తు హెల్ప్ సార్ ఇది మీరు గుర్తుపెట్టుకోండి. బండే కొనియండి. 16,000 మనకొద్దు. బండే కొనియండి. అడుగడుగు షోరూమ్‌లున్నాయి. బండి కొనియండి. ఎన్ని బండ్లు ఏడీఎంఎస్ ద్వారా బండ్లు తిరిగితే మనకంత లాభం. మన బండికైనా చిన్న చిన్న ప్రాబ్లమ్ వస్తే సాల్వ్ చేయడానికి మన షోరూమ్‌లలో మెకానిక్‌లున్నారు. ఏదైనా అస్సలే నడతలేదంటే ఆ ప్రాబ్లమ్ వాళ్ళు చూసుకుంటారు. ప్రాబ్లమ్ ఏం పెద్దగా ఏం లేవు సార్. చాలా చాలా చేంజెస్ అవుతున్నాయి. డైరెక్ట్ రిఫరెన్స్ మీరు ఎంత మందికైతే చెప్తారో మీకు ఒక రూ. 5,000 వస్తాయి.
తను అందులో ఎవరైనా పని చేసేటోళ్ళు దొరికితే అందరూ పని చేశారు. మనం 100 మంది చెప్తే 10 మందో, 5గురో పని చేసేటోళ్ళు దొరికిందనుకోండి. వాళ్ళ వెనక గనుక తిరిగి మనం పని చేసుకుంటా పోతే జతకు రూ. 3000 ఇస్తా అంటుంది కంపెనీ. అమితాబ్ బచ్చన్‌ని బతికించినాం, షారుఖ్ ఖాన్‌ని బతికించినాం, చిరంజీవిని బతికించినాం, మహేష్ బాబుని బతికించినాం. పేదోళ్ళా సార్ వాళ్ళేమన్నా? అదే మీకు తెలిసినోళ్ళ ఇంటికి నెలకొక రూ. 1,00,000 రానండి. ఒక 20 ఐడీలు కొట్టన్నా ఈ నెలంతా తిప్పలు పడి నీ ఎనక నేను ఉంటా అని చెప్పి గల్ల పట్టుకొని ఆయన ఇంటి పోయి కూర్చొని మంచిగా మాట్లాడి అన్నదమ్ములు లెక్క మాట్లాడి తిరగండి ఆయన ఎనక. ఒక 20 ఐడీలు కొట్టేయండి ఆయనతో రూ. 1,00,000 ఆయనకొస్తే నీ కడుపు సల్లగుండా అన్న నువ్వు నాకు దేవుడి లెక్క దొరికినావంటారు. ఏమున్నాయి సార్ ఎలక్ట్రికల్ బండి ఊర్లలో మొత్తం లైన్ పెట్టుకుంటారు సార్ ఇప్పుడు. ఇంకొక 2 ఏళ్ళు ఇంకొక లాస్ట్ 2 సంవత్సరాల కిందమే 2020, 23కు ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చినాయి. ఎట్లా చేయాలో దాని మార్కెటింగ్ పద్ధతులు ఎవ్వరి వే ఆఫ్ స్టైల్‌లో వాళ్ళు చేయండి బిజినెస్. అందరికి అవసరమే. ఏ ఊరికన్నా పోండి. ప్రతి ఒక్కరికి ఎలక్ట్రికల్ బండి అవసరం. అందరి చేతులలో సెల్ ఫోన్ ఈ స్మార్ట్ ఫోన్ ఎంతమంది దగ్గర ఉన్నదో అందరి దగ్గర బండి రాబోతున్నది సార్. మనం స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నాం. ఒక 25 ఏళ్ల తర్వాతనో, 10 ఏళ్ల తర్వాత నేను చేస్తా అంటే అప్పటికి మొత్తం స్టాగ్నేషన్‌కొస్తది. ఇప్పుడు ఎల్ఐసి పాలిసీలు ఎట్లయితే స్టాగ్నేషన్‌కొచ్చినాయో ఇన్స్యూరెన్స్ మన రియల్ ఎస్టేట్ ఎట్లయితే స్టాగ్నేషన్‌కొచ్చిందో, ఇవాళ మొబైల్ షాపులు పెట్టుకున్నోళ్ళు ఎవరైనా బతుకుతాండ్రా? ఆన్‌లైన్‌లో చూస్తాండు. ఆన్‌లైన్‌లో చూస్తే 200, 100 కాడ కూడా బిజినెస్ చేస్తాండు. స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఇయాల ఒక అదృష్టం మీరందరూ ఏడీఎంఎస్‌లో రావడం అనేది ఏ జన్మలో రాసిపెట్టుంటేనే ఇందులోకొచ్చిండ్రు. దీన్ని భూతద్దం పెట్టుకొని చూసి ఇట్లుంటే బాగుండు, అట్లుంటే బాగుండు అని చూడకండి. చూస్తే మనం ఆగిపోతాం సార్. కంపెనీకి ఏం కాదు. కంపెనీ మన రాష్ట్రం కాకపోతే ఇంకో రాష్ట్రం చూసుకుంటే, ఇంకో రాష్ట్రం కాకపోతే ఇంకో రాష్ట్రం చూసుకుంటే ఆకలి మనది. మనకొస్తే మన పిల్లలు బాగుంటారు. మన కడుపు సంపాదించుకోవచ్చు. మన డబ్బు సంపాదించుకొని మనం సుఖంగా ఉంటాం. ఎక్కడ ఒక రూపాయి ఎవరికి ఆటన్న బిల్లు ఇచ్చేది కాదు సార్. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దీన్ని చిన్నగా చూస్తారు చాలా మంది. 15,00,000 ఇస్తారు సార్. ఈ కింద మ్యాచింగ్ ఫస్ట్ మనం పని చేస్తే. మనం 10 మంది చెప్పినా, 20 మంది చెప్పినా ఆళ్ళిద్దరే గట్టిగా దొరికిర్రు. ఒకరు బాబురావు సార్‌లంటే, ఒకరు రచ్చ శ్రీనివాస్ సార్‌లంటోళ్ళు దొరికిర్రు ఆకలేనోళ్ళు. వీళ్ళిద్దరిది ఒక జత కొడితే మీకు 3,000 వస్తాయి. 2 జతలైతే 6,000, 10 జతలైతే 30,000. రోజు 17 జతలు సీలింగ్ కొట్టుకోమంటాంది. రోజు 17 జతలు ఈజ్ ఈక్వల్ టు 51,000 గాని రూ. 50,000 ఇస్తది సార్. ఇలా 2% టీడీఎస్ పోతది. 13% రీపర్చేస్ కింద పోతది. 10% సర్వీస్ చార్జ్ కింద పోతది. సర్వీస్ చార్జ్ కూడా మాకు మొన్న చూయించిండ్రు. ఒక 70-80 మంది పిల్లలు తల్లిదండ్రులు లేని పిల్లలను తను సహారా ఫౌండేషన్ అని పెట్టి బిల్వారా రాజస్థాన్‌ల అక్కడ మన బెల్గాం కర్ణాటకల 70 మంది తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు సహారా ఫౌండేషన్ అని పెట్టి వాళ్ళకు చదివిస్తాను. వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ కాదు మంచి కార్పొరేట్ స్కూల్‌లో చదివిస్తాను. వీడియోలో చూపించింది మాకు. చూడండి ఎంత అద్భుతమో. ఫ్యూచర్‌లో మన కంపెనీ ఎంత బాగా చేయబోతుందో రేపు. మీరు కూడా చేయొచ్చు. ఏదైనా సర్వీసులు చేయొచ్చు. పైసలు బాగుంటే ఏదైనా చేస్తారు. మధ్య తరగతుల కడుపులో ఆలోచించిన మొట్టమొదటి కంపెనీ ఏడీఎంఎస్ కంపెనీ. నేను చాలా కంపెనీలలో పనిచేసిన. 3 నెల మొత్తం చూస్తే 3,000, 5,000, 10,000, 20,000 వచ్చేది. అది పెట్రోల్ ఖర్చుకే సరిపోతది. ఒక్కసారి మీకు సీలింగ్ పడుడు స్టార్ట్ అయిందనుకోండి. ఒక్క నెలల 40 రోజులు, 30 రోజులు సీలింగ్ పడ్డది. 11,25,000 వస్తాయి. 11,25,000 ఒక లీగల్‌గా ఒక హ్యాపీ మూడ్‌లో వాళ్ళకి సహాయం చేసుకుంటూ మనకొచ్చే డబ్బులు సార్. తలుసుకుంటారు. వాళ్ళు గూడా నీ కడుపు సల్లగుండా అన్న అని తలుచుకుంటారు. గుర్తుపెట్టుకోండి చాలా ఎక్సలెంట్ కంపెనీ. ఎక్కడికి పోలేదు సార్. మన కంపెనీ మనం ఆగినాం గానీ కంపెనీ ఎక్కడికి పోలేదు. ఒక 4 రోజులు, 5 రోజులు కమిషన్ పడకపోతే ఆగకండి. చిన్న చిన్న వాటి కాడ ఆగకండి. బండి ఖరాబ్ అయిందని బండి అనేది చూయించండి అంతే. బండి అనేది విజిబుల్ అయ్యేదే. మారుతి కారు పెద్ద పెద్ద కార్‌లలో మా మనోహర్ సార్ ఉన్నాడు. సర్పంచ్ ఎలక్షన్‌లో రాకముందు అప్పుడు లాస్ట్ టైమ్ సర్పంచ్ ఉన్నప్పుడు 30,00,000 అప్పుతోని వచ్చిండు. ఇవాళ ఫార్చునర్ కార్‌లో తిరుగుతాండు. దాస్ సార్ ఉన్నాడు. ఒకవేళ డ్యూటీ గనుక చేస్తే మామూలే ఉండేది. కానిస్టేబుల్ డ్యూటీ చేస్తే రూ. 1,00,000 వచ్చు కావచ్చు మామూలుగా. మొన్న 1,50,00,000 పెట్టి బిల్డింగ్ కట్టుకున్నాడు. చూడండి చాలా మంది జీవితాలు మారినాయి. చాలా మంది జీవితాలు మారినాయి. మనం ఇక్కడ కాకపోతే మీరు కూడా చేయకున్నా ఇక్కడ వేరే కాడికి పోయి పని చేసుకుంటా పోతాం మేము. బేసిక్‌గా కస్టమర్‌కి అవసరం వచ్చిన ప్రొడక్టు ఎదుటి వాళ్ళు కంపల్సరీ కొనుక్కోవాలనుకున్న ప్రొడక్టు మనసులో పడ్డది 99% మీరు ఎవరినైనా కదిలేండి. అన్న ఎలక్ట్రికల్ బండి కొంటావా అంటే కొనాలనుకుంటాను గానీ మంచిగుంటాయో కాలుతాయట, పేలుతాయట. లేదన్నా ఇగో ఇట్లా బ్యాటరీ ఇట్లా వత్తాంది. మంచిగున్నదన్న ఏడీఎంఎస్ కంపెనీ 2,00,000 బల్లాడుతున్నాయి. కావాలంటే ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్ వస్తే చేపిస్తానని చెప్పి బలవంతం మీరు చెప్పండి. ఒక బండి కొనియండి. చాలా బాగుంది సార్ కంపెనీ. చాలా అడ్వాంటేజెస్ అసలు ఈ కైలాస్ బజార్ గాని, ఏడీఎంఎస్ బైక్స్ గాని, వెహికల్స్ గాని గనక అర్థమైతే లైన్ కడతారు మీ ఇంటికి. మీ ఇల్లు ఎక్కడున్నదని చెప్తారు.
చూడండి ఒక్కటే ఐడీ వచ్చింది. ఒక్కటే ఐడీ. నాకు రోజుకి ఒక్కటే ఐడీ తెచ్చుకున్నా. ఎవరితో సంబంధం లేదు. నేను బ్యాగ్ సక్కగా పెట్టుకున్నా. ఎల్ఐసీ ఏజెంట్ తిరిగినట్టే తిరిగినా నేను గూడా. ఎల్ఐసీ పాలిసీ గూడా ఎవ్వరు మా ఇంటికొచ్చి కట్టరు. ఎవ్వరు కట్టరు. నేను 35 ఏళ్ళు తెల్లెంటికలు ఎవ్వడు మనకు కట్టడు. చచ్చిపోతుంటే చూత్తారు. పక్కోడు చచ్చిపోగానే "అన్నయ్య ఏమన్నా ఎల్ఐసీ పాలిసీలున్నాయా?" అంటాడు. కానీ ఎల్ఐసీ కట్టవా మరి కట్టియరాదంటే, "ఏ వాడెక్కడ కడతాడన్న దొంగ కాదు వాడు కట్టడు. వాడి దగ్గర డబ్బులెక్కడియి" అని అంటాడు. ఈయనే అంటాడు మళ్ళా. పుట్టుకున్నాకడ చచ్చిపోతే అప్పుడొచ్చి అడుగుతాడు. "అరే! పాలిసీ కట్టిస్తే మంచిగా ఏం చేసినావే నువ్వు" అంటాడు వాడప్పుడు. ఎందుకంటే అది బేసిక్ నీడ్ కాదు భారతదేశంలో. కంపల్సరీ కాదు ఇన్సూరెన్స్ అనేది. బేసిక్ నీడ్ ఎంత మనకి 5,00,00,000 బిల్డింగ్ ఉంటది. 5,00,000 ప్రీమియం 5,000 కూడా ప్రీమియం ఉండదు. ఎందుకంటే అది అవసరం లేదు భారతదేశంలో. బండికి ఇన్సూరెన్స్ అవసరం. 2 రోజులు పోలీసులట్టయితే మూడో రోజు "అన్న ఎక్కడున్నావు" అని కడతాడు. కారు ఇన్సూరెన్స్ రేపు అయిపోతుందంటే ఇవాళ కడతారు. మీరు గుర్తుపెట్టుకోండి సార్. ఇవాళ బండి అనేది ఇవాళ కొనిస్తే సంవత్సరానికి రూ. 60,000 ఆ ఇంట్లో కుటుంబాల్లో మిగులుతున్నాయి. 60,000 దేనికి కట్టుకుంటారో మీరు చెప్పండి. ఏమొస్తదో? బండి అనేది వాంటెడ్ ప్రొడక్ట్. కంపల్సరీ కొనుక్కోవాలని మనసులో పడ్డ ప్రొడక్ట్. 15 రకాల బండ్లున్నాయి. ఏది కావాలంటే అది సంబరంగా కొనుక్కొని తిరగండి. ఒక్క పర్సన్ చెప్పినా సార్ రోజుకి ఒక్క పర్సన్ చెప్పినా రూ. 1,50,000 వస్తాయి. కటింగ్ పోతే 1,11,500 వస్తాయి. 12,500 వస్తాయి. చూడండి ఇన్ని డబ్బులు ఎక్కడన్నా వస్తాయో చూడండి. బట్టల షాప్‌లో పనిచేస్తాను. 10,000 నుంచి 15,000 వరకు ఇస్తారు. పొద్దున 9 గంటలకు పోతే రాత్రి 9 గంటల వరకు ఉండాలె. లేడీస్‌ని 9 గంటలకు బయటికి పంపిస్తారు. జెంట్స్ 10:30 వరకు ఉండాలె. ఒకవేళ తప్పిపోయి కాళ్ళు నొప్పులేసి ఎక్కడన్నా మూలకు కూర్చుంటే పైన సీసీ కెమెరాతోని చూస్తారు వాళ్ళు. చూసి సూపర్వైజర్ వస్తాడు. "ఏమమ్మా కూర్చున్నావు ఎందుకు" అని అంటాడు. "ఎంతొస్తది జీతం చెప్పండి." ఇక్కడ ఆడుతూ పాడుతూ టైమ్ పాస్ చేసుకుంటా నెలకు 10, 20 ఐడీలు 30 ఐడీలు కొట్టండి. 30 కాలే 10, 20 అయినాయి. రూ. 1,00,000 వస్తాయి. 20 కాలే 10 చేసినా 50,000 వస్తాయి. టైం లేదు. బాస్ లిమిటెడ్ ఎవ్వరు అడిగేటోళ్ళు ఉంటారు. పొమ్మండేటోళ్ళు రమ్మని రిజిస్టర్ సంతకం ఏది అవసరం లేదు. అందరిని ఇదే ఫుల్ టైమ్ చేయమంటలేదు. అది చేసుకుంటే చేయండి. ఏ పని దొరికినా మీ పని దొరికిన టైం అంతా చేయండి. శనివారం, ఆదివారమో, పొద్దున, సాయంత్రమో మీకు దొరికిన టైంలో మన వల్ల ఎంతమంది బాగుపడతారనే ఒక దైవ కార్యంతోని పోండి. నేను ఇంతకుముందు ఇన్సూరెన్స్ కోసం మాట్లాడినా గదా! కానీ ఏదైనా జరిగినప్పుడు దేవుడు లెక్క మొక్కుతారు. మెచ్యూరిటీ వచ్చినప్పుడు చాలా మంది దేవుడు లెక్క మొక్కుతారు. నేను ఒక పర్సన్ చెప్తా పర్సన్ అయితే ఒక 10, 15 లక్షలు ఊర్లో అప్పు ఇచ్చిండు ఆయనే. వాళ్ళ బిడ్డ పెళ్లి. ఎవ్వరు రూపాయి ఇస్తలేరు. ఎందుకంటే ఒక్కసారి అప్పు ఇస్తాడు అని తెలిస్తే అడిగినా గూడా ఇయ్యరు. నా ఎల్ఐసి పాలిసీ చేసి 2,75,000 లోన్ ఇప్పించిన. ఇవాళ కడితే రేపు సాయంత్రం వచ్చినాయి. ఇవాళ పొద్దున అంటే ఆ పాలిసీలున్నాయి. 5 పాలిసీల మీద ఇప్పించిన ఒక్కటేసారి. అంటే చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. కానీ బేసిక్‌గా స్టార్టింగ్‌లో అవసరం పడదు. అట్లా చెప్పరు. కానీ ఇది ఇవాళ స్టార్ట్ చేస్తే రేపు వరకు రూ. 100 మిగులుతాయి సార్. బాగా ఆలోచించకండి. రూ. 100 పెట్రోల్ పైసలు మిగిలినాయి. ఈ రూ. 100 తెల్లారి కూరగాయలొస్తాయి. వారం రోజులు బండేసుకొని తిరిగిండు. 700, 800 మిగిలిన కిలో మటన్ వస్తే సండే రోజు. ఇంతే ఆలోచించండి బేసిక్‌గా. ఫస్ట్ కస్టమర్‌కి లాభం జరిగింది. తర్వాత తను చెప్పుకుంటూ పోయిండు. రోజుకొక ఐడి తెచ్చుకున్నాడు. రోజు అన్న 5,000 వచ్చినాయి. రూ. 1,50,000 వచ్చినాయి. రోజు 2 తెచ్చుకున్నాడు. లేదు దమ్మున్న కెపాసిటీ ఉన్నదని పరిచయాలు ఎక్కువున్నాయి. సారు పెద్ద సారు ఒక సూపర్వైజర్, సూపరింటెండెంట్ దొరికిండు. రోజు 10 ఐడీలేసిండు. 15,00,000 వచ్చినాయి. మనం చేస్తా అంటే మన కిందోళ్ళు గూడా మన లెక్కనే పని జేసిండ్రు. వాళ్ళు బండి కొనుక్కున్నా మంచిదే, లోన్‌లో బండి తీసుకున్నా మంచిదే. ఒక పర్చేజ్ ఆర్డర్ చేసినా మంచిదే. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక జత అయింది రూ. 30,000 రోజు ఒక జత 90,000 వస్తాయి. మనం ఒకటి తెచ్చినా వాళ్ళొకటి తెచ్చిర్రు. 2,40,000 వస్తాయి. కటింగ్ పోతే రూ. 1,85,000 వస్తాయి. ఇట్లా ఒక జత అయితే 90,000, 2 జతలైతే 1,80,000, 5 జతలైతే 4,500,000, 10 జతలైతే 9,00,000, 17 జతలు గనుకైతే ఒక 6 నెలలు కష్టపడ్డాం. మంచి మంచి టీమ్ తయారు చేసినాం. ఏ టీమ్‌లో ఒక 50, 100 మంది పనిచేసేటోళ్ళు దొరికిండ్రు. బి టీమ్‌లో ఒక 50 మంది పనిచేసేటోళ్ళు దొరికిండ్రు. అందులో ఒక 10 మంది కరెక్ట్ రోజు 2 ఐడీలు కొడతారు. మీకు సీలింగే. కూసున్న కాడ కాలు మీద కాలేసుకొని కూర్చొని 50,000 తీసుకోవచ్చు. ఏం చేయాలి? ఎగరాలి. వాళ్ళతో పాటు మనం కూడా చిరంజీవి లెక్క ఎగరాలి స్టేజ్ మీదకొచ్చి. గుర్తుపెట్టుకోండి సార్ మీ పాత ఐడీలు ఎవరైతే ఉన్నాయో, ఎవరైతే మీ పాత 2000 ఎప్పుడైతే కొట్టినా గూడా మీ ఐడీ నంబర్ ఓపెన్ చేసుకొని పెట్టుకోండి. అందరి దగ్గర గూడా రూ. 15,000 వెహికల్ ఇచ్చిండు. ఇంకొక రూ. 15,000 కైలాస్ బజార్‌కు మీ రిసిప్ట్ మీద వచ్చి రెడీగా ఉన్నాయి. రేపటి వరకు మీకు రూ. 2,880 జీఎస్టీ అమౌంటు, రూ. 2,999 ఏమో యాన్యువల్ రిన్యువల్ ఉన్నది. ఒక రూ. 3,000 కడితే ఇది కూడా ఫ్రీ ఇచ్చిండు సారు. మేమే అడిగినాం. 2 కట్టాలంటే 6,000 అయితున్నది సార్. 6,000 కట్టలేరు. ఒక 3,000 కడతారంటే 3,000 కట్టేయండి అని రేపటి వరకు టైం ఇచ్చిండు. కట్టుకొని మీరు కావాల్సిన ప్రతి ఒక్కటి తీసుకోండి. తర్వాత రీచార్జ్‌లు చేసుకోండి.
రీఛార్జ్లు రీఛార్జ్ చాలా పనిచేస్తుంది ఇవాళ. మొబైల్ రీఛార్జ్, డిష్ రీఛార్జ్ అదొక పెద్ద సబ్జెక్ట్ సార్. అదొక 10 గంటల సేపు పడుతుంది. తర్వాత చెప్తా. ఫస్ట్ ఏంటంటే మనం చేసే పని ఏంటిది, మన వల్ల ఎంతమందికి లాభం జరుగుతుంది, తిడతారా కొడతారా ఒక్కసారి చూడండి. వేరే ఏ కంపెనీ చెప్తలేను. గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తున్న గాలెట్ పోయే బిజినెస్. కొత్త వాళ్ళని దొరకబెట్టుకోండి, పరిచయం ఉన్న వాళ్ళని వదిలిపెట్టండి, రోడ్డు మీద కలిసిన ప్రతి ఒక్కరు చెప్పండి, ఒక పాంప్లెట్ కొట్టించుకోండి. ఎట్లా చేస్తారో చేయలేదు మార్కెటింగ్ మీ ఇష్టం. కొత్త పర్సన్ మీతో జర్నీ చేస్తారు ఎప్పుడు కూడా. చాలా మంది పాత దగ్గర పోయి అయ్యో వీళ్ళు మా అన్న ఇంటలేడు, మా తమ్ముడు ఇంటే, వాళ్ళు వినకపోయినా చెప్పండి, వదిలిపెట్టండి, కొత్తలు దొరకబెట్టుకొని బిజినెస్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది చూడండి ఇక్కడ లిస్ట్ ఆఫ్ టాప్ 100 ఎర్నర్స్ ఫ్రమ్ నెట్వర్క్ మార్కెటింగ్. మీ సెల్లులో కొట్టుకొని చూడండి కావాలంటే. ప్రపంచ దేశాలలో హైయెస్ట్ గా డబ్బు సంపాదించేది ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ లోపల మాత్రమే. మన కంపెనీ పెట్టలే, మనం ఏం చేయలే. ఇక్కడ ఏంటంటే కంపెనీ మొత్తం తయారు చేసేది, మనం జస్ట్ మార్కెటింగ్ చేస్తాం అంతే. అది చెప్తే పరిచయం. అదర్ పీపుల్స్ మనీ ఈక్వల్ టు అదర్ పీపుల్స్ ఎఫర్ట్ ఈజ్ ఈక్వల్ టు మనీ. అదర్ పీపుల్స్ మనీ అంటే మన రూపాయి పెట్టలేవు. కంపెనీ మొత్తం కంపెనీ డబ్బులన్నీ కంపెనీ పెట్టింది. అదర్ పీపుల్స్ ఎఫర్ట్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నా టీం కూడా ఒక 50-100 మంది ఉండొచ్చు ఇక్కడ. వాళ్ళ కోసం వాళ్ళు కష్టపడితే నాకు మనీ వస్తుంది. అట్లనే మీకు కూడా సేమ్ అట్లనే ఉంటుంది. ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ లాగా, ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ లాగా, ఒక పెద్ద సూపర్వైజర్ లాగా మీ కింద ఒక పనిచేసే వాళ్ళు ఉంటారు. అట్లా సేమ్ ఇట్లానే మీరు లీడర్గా మీరు ఎదగాలి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నా మాటలు విన్నందుకు. ఒక్కటే సార్, పని చేయడానికి వచ్చిన మనము వర్క్ చేసుకొని బతుకుదాం సార్. పని చేసుకొని బతుకుదాము. మీకు కమిషన్స్ కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా కంపెనీ మనతో రెడీగా ఉంది, ఏదైనా మనకు సాల్వ్ చేయడానికి. అశోక్ సారు, షాహిన్ మేడం మనకు దేవుళ్ళ లెక్క మన ముందట్టున్నారు వాళ్ళు. ప్రతిదీ 45 రోజులకు కాంపిటీషన్ పెడితే 45 రోజుల కాంపిటీషన్ లో 60 మంది విన్ అయింది సార్. 60 మంది విన్ అయింది. చూడండి, 45 రోజులు, అక్టోబర్ 1 తారీఖు నుంచి నవంబర్ 14 వరకు కార్ వస్తుంది సార్. కార్లు 3 కార్లు, 4 బైకులు, 5 ఐఫోన్లు. ఐఫోన్ అంటే ₹1,00,000 ఐఫోన్. మనం ఇక్కడే ఆగిపోయినాం. ఎవరింటికి పోయినా ఏదేదో చిన్న అంటే ఇంకా అదంతా పెద్ద చరిత్ర సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కటే ఎవరినైనా మనసు బాధ పెడితే దయచేసి దాన్ని నెగిటివ్ తీసుకోకండి. ఎందుకంటే ఇంత మంచి కంపెనీని చూసిన తర్వాత కూడా ఇట్లా మామూలు వ్యక్తులు కోటీశ్వరులు అయినాక కూడా దీనిలో మనకరు ఎన్నికలు ఆడితే మన దేవుడు కూడా క్షమించాడు సార్. చేయండి, పని చేయండి సార్. ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళండి, ఊరికి వెళ్ళండి, బస్ కిరాయి పెట్టుకోండి. పైసలు లేకపోతే ఒక 50,000 20,000 ఇక్కడ అప్పు తీసుకొచ్చి అందులో పెట్టుకొని దానిలో నుంచి ఖర్చు పెట్టుకుంటే, బేసిక్ నీడ్ ఖర్చు పెట్టుకుంటే తిరగండి. ఇవాళ కొడితే రేపే డబ్బులు వస్తాయి. 4-5 రోజులు కాదు, 10 రోజులు వస్తాయి సార్. లేనప్పుడు బతకలేదా? ఒక్కసారి జీవితం మారుతుందంటే 20 లక్షల షోరూమ్, 20 లక్షల కిరాణా షాప్ పెట్టిన ఆయనకు నెలకు రోజుకి 5,000 నడతలేదు. డిమార్ట్లో పోయి బస్తాలు కొనుకొచ్చుకుంటారు. ఏడుస్తారు కిరాణా షాప్ పెట్టుకున్న వాళ్ళు, బట్టల దుకాణాలు పెట్టుకున్న వాళ్ళు. మీరు కావాలంటే పోయి అడగండి. రియల్ ఎస్టేట్ చేసుకున్న ఓనర్ చనిపోయింది సార్, 5గురు చనిపోయి. నేను హైదరాబాద్లో నేను చూసిన, అన్ని తెలుసు సార్. మొత్తం సమాజంలో చిన్న పిల్లగానప్పటి నుంచి రోడ్డు మీద తిరిగిన. దయచేసి నెగిటివ్ తీసుకోకండి, సంపాదించుకోండి. అవకాశం మళ్ళీ రాదు. ప్రతిరోజు కూడా ఇంపార్టెంట్. ప్రతిరోజు ఎవరైనా మాట్లాడండి. మీతో ఎవరైతే జర్నీ చేస్తారో వాళ్ళని తీసుకొచ్చుకొని వర్క్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎవరైనా ఉంటే మాట్లాడండి. ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే చేయలేకపోతే నేను హ్యాండ్ రైజ్ చేసి ఇస్తా సార్. ఇంతకుముందు ఎవరో లేపారు కదా 2-3 సార్లు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. విజయలక్ష్మి మేడం ఎవరో? మా విజయలక్ష్మి మేడమేనా? హైదరాబాద్ విజయలక్ష్మి మేడం ఎవరు సార్? ఎవరు మేడం? హ్యాండ్ రైజ్ చేయండి, మాట్లాడిస్తా. ఎవరైనా డబ్బులు తీసుకున్న వాళ్ళు, ADMS లో డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు ఒకసారి లేపండి సార్, హ్యాండ్ రైజ్ చేయండి. నెగిటివ్స్ మాట్లాడకండి సార్. నెగిటివ్స్ ఉంటాయి, నాకు కూడా బొచ్చాడు ఉన్నాయి, నా దగ్గర కూడా నెగిటివ్స్ ఉన్నాయి. నేనేం చేయాలి? ఎవరు లేరా? ఎవరు మాట్లాడరా సార్? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి, మాట్లాడిద్దాం. సీనియర్ లీడర్స్ ఉన్నారు ఎవరైనా? రవీందర్ రాజ్ సార్ మాట్లాడండి సార్. మీరు చేసే పని చాలా గ్రేట్ సార్. నాకు చాలా అప్రిషియేషన్ చేయబుద్ధి అవుతుంది. చాలా గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా మంచిగా చెప్పారు సార్. జూమ్ మీటింగ్ మీరు మధ్యలో ఒక వార్డు వాడారు సార్. నాకు చాలా బాగా అనిపించింది. మనం ఒక పూట భోజనం పెట్టడం కాదు,
మనం 10 మందికి 10 మందికి 10 రెగ్యులర్ గా భోజనం తినే విధంగా వాళ్ళని తయారు చేయాలి. వాళ్ళు 10 మందికి భోజనం పెట్టే విధంగా ఉండాలి. మనం ఒకరోజు భోజనం పెట్టడం కాదనే వాడు సూపర్ సార్, అది ఎక్సలెంట్. అవును. ఒక రోజు పెడతాం సార్, తెల్లారి అవును. ఆయన కూడా ఒక 10 మందికి పెట్టే స్టేజ్ కి ఎదిగేలాగా మనం తయారు చేస్తే అదే నిత్యాన్నదానం. గ్రేట్. గ్రేట్ సార్. సూపర్ గ్రేట్. వర్డ్ సార్, అది చాలా చాలా చక్కగా చెప్పిండు. థ్యాంక్ యూ. బాగుంది సార్. థ్యాంక్ యూ. ఇది భవిష్యత్తులో గతంలో లేదు సార్ ఇటువంటి బిజినెస్. నెట్వర్క్ మార్కెటింగ్ లో చాలా ఉన్నాయి, చాలా వచ్చినాయి, చాలా చూసినాం. అదే భ్రమలో ఉన్నారు. ఏదో చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకునే సార్, నానా పులి అన్నట్టు అన్ని దొంగ కంపెనీలు, దొంగ మాటలు వచ్చి ఇప్పుడు ఒరిజినల్ గా వచ్చేసరికి ఎవరు భయపడుతున్నారు. ఎందుకు భయపడాలి సార్? నెల రోజుల క్రితం వండింది ఇప్పుడైతే తినం కదా. మా తాత మోసపోయిండు, మా నాయన మోసపోయిండు, నేను మోసపోయినా, అదే భ్రమలో ఉన్నారు సార్. ఇప్పుడిప్పుడే జనానికి అవేర్నెస్ వస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు ఏడిఎంఎస్ లోకి వస్తారు. మీరు అన్నట్టుగా టాప్ 3 కాదు సార్, టాప్ 1 లో ఉండబోతుంది సార్. గ్రేట్ సార్. నాకు తెలుసు సార్, నాకు తెలుసు. సార్, మీరు సార్, సార్. మీ శ్రమ వృధా కాదు సార్. మీరు ఎక్సలెంట్ వర్క్ చేస్తున్నారు. ఒక్కరోజు సార్, సార్, యువ థాంక్ బండి యూ. మీద 250 కిలోమీటర్లు తిరిగింది సార్. ఎక్సలెంట్. నిజంగా మీరు చాలా హ్యాపీ సార్. నాకు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ సక్సెస్ సార్, కావాలంటే సార్. అట్లనే ఉంటది సార్. సార్, నేను ఇప్పటికి కూడా రెగ్యులర్ గా 120 కిలోమీటర్లు తిరుగుతా సార్ నేను. మళ్ళీ గ్రేట్. గ్రేట్. రెండోసారి కూడా ఛార్జింగ్ పెట్టి దగ్గర 180 నాకు ఓపిక ఉన్నంత తిరుగుతా. అది ఎందుకు తిరుగుతాననేది నేను తర్వాత సక్సెస్ అయినాక నేను అది కూడా చెప్తా సార్. ఇప్పుడే నేను కొంచెం చెప్పలేను. అది ఓకే సార్. తప్పకుండా చెప్తా. థ్యాంక్ యూ వెరీ మచ్ రవీంద్రనాథ్ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సూపర్ ఓకే సార్. సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. విజయ్ బాబు గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. సార్. చాలా సంతోషం, ఎందుకంటే మీ వాయిస్ కానీ మీరు చెప్పే ప్రెజెంటేషన్ కానీ సూపర్ గా ఉంటుంది. ఈ వాయిస్ విని నేను జూమ్ లో బాగా ఇంట్రెస్ట్ అయ్యాను. అట్ ద సేమ్ టైం దీంట్లో జాయిన్ అయ్యాను. రెండోది మంచిగా టీము తయారు చేశారు. రేపు బెల్గావ్ కూడా వస్తున్నాను సార్. నేను నెల్లూరు జిల్లా. బాబుల్ సార్ వాళ్ళ టీము ఎక్సలెంట్ సార్. మీరు మీ ఇన్స్పిరేషన్ మాకు చాలా గ్రేట్. గ్రేట్ సార్. గ్రేట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చెప్పే ప్రతి మాట ఎంతో గొప్పగా ఉంటుంది, వాస్తవంగా ఉంటుంది, వినడానికి ఇంపుగా ఉంటుంది, చేయడానికి దోహదపడుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా రెండు ఉన్నారా సార్? సీనియర్ లీడర్స్ ఉన్నారు ఎవరన్నా? ఎండి రహీం గారు అన్మ్యూట్ ఇచ్చాను సార్, మాట్లాడండి. రహీం సార్ మాట్లాడండి. రహీం గారు రహీం గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. లేకపోతే క్లోజ్ చేసుకుందాము. 9 బాబైంది సార్. నమస్కారం సార్. నమస్తే సార్. ఎక్కడి నుంచి? టీమ్ లీడర్ పేరు చెప్పండి. మా టీమ్ లీడర్ కొండలరెడ్డి సార్, హైదరాబాద్. ఓకే సార్, చెప్పండి, మాట్లాడండి. ఇది కైలాష్ బజార్ది. ఆల్రెడీ నేను వెహికల్ తీసుకున్నా, మళ్ళీ పేమెంట్ చేసిన 2,880 రూపాయలు. అది తర్వాత చెప్తాం సార్, ఇప్పుడు అది లేదు. చెప్పండి, టైం లేదు మనకు. అది 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 ఇప్పుడు కూడా జూమ్ మీటింగ్ లా దాని గురించి అని పెట్టారు కదా సార్. పెట్టిన కానీ టైం దొరకలేదు, టైం సరిపోతలేదు సార్. ఇప్పుడు ఏమన్నా జూమ్ లా టైం దొరుకుతలేదు. అది ఇందులో ఓపెన్ చేసి చూపించాలి సార్. దాని గురించి చాలా మంది 20 మంది యాడ్ అయ్యారు. ఎవరి టీం సార్? కొండలరెడ్డి సార్ టీం. అడగండి, ఆ సార్ని అడగండి, చెప్తాడు. ఓకేనా సార్? ఏమైనా ఉంటే లేవు సార్, అంటే మాకు తెలిసిన చెప్తున్నాము. తర్వాత ఎందుకంటే ఈ ప్లాన్ చెప్పక చాలా రోజులు అయింది. ప్లాన్ చెప్పకుండా 10 రోజులు దాటి సార్ ప్లాన్ చెప్పక. అది పేమెంట్ చేసినాక ఓపెన్ కావట్లేదు. అది ఎన్ని విధాలా చేసినా కానీ హెడ్ ఆఫీస్ కాల్ చేసినా కానీ నాకు తెలిసింది నేను చెప్పిన సార్. అదంటే మీరు సీనియర్ కాబట్టి, అందరికంటే సీనియర్ కాబట్టి అడుగుతుంది. అట్లేం లేదు సార్, అది చేద్దాం. అదొక రోజు మొత్తం ఫుల్ ప్రైజ్ గా చెప్పాలి. 1 అవర్ పడుతుంది. వీలైతే రేపు ఈవినింగ్ చెప్తాలేండి, మళ్ళీ ఒకసారి చూసి చెప్తా. అయితే ఏమైతుందంటే సార్, ఇక్కడ మనం ఓపెన్ చేసినాక ఒకవేళ అక్కడ సాఫ్ట్వేర్ ఏమైతుందంటే అప్డేషన్ నడుస్తుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు మనం ఓపెన్ చేసినప్పుడు రాలేదు అనుకోండి, వీళ్ళందరూ వచ్చి మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు. అట్లా
వీలైతే రేపటి వరకు అయితే టైం ఉంది సార్. ఆ టైం ఉంటే దాన్ని ఒకసారి కట్టుకోండి. 2999 కట్టి కంపెనీ పంపించుకోండి. మీకు రెన్యువల్ అయితది. రెన్యువల్ అయిపోయింది, అయినాక మీరు చేసినాం సార్, చేసినాం. మీరు కాదు సార్, చేసినాం, 2 ఎవరైనా months అయింది. సార్ మీరు కాదు. ఓకే సార్, ఓకే. మీరు కాదు. ఎవరైనా ఉంటే రెన్యువల్ చేసుకోండి. ఎందుకంటే మనకు అవకాశం సార్ ఇచ్చిండు. రెండింటి బదులు ఒకటి కట్టుకోమని చెప్తున్నాడు. రేపటి వరకు ఛాన్స్ 30వ తారీఖు రేపటి వరకు ఇచ్చిన టైం. మేము 12వ తారీఖు 13వ తారీఖు సార్ దగ్గర పోయి కలిసినప్పుడు 17 రోజుల టైం ఇచ్చిండు. చాలా మంది ఏంటంటే జైన్ అయిన వాళ్ళు ఉన్నారు సార్. ఆ జైన్ అయిన వాళ్ళని కూడా మీరు అందరు 23,000 రూపాయలు కట్టించి వాళ్ళకి ఏదైనా ఒక ప్రొడక్ట్ ఇప్పియండి. హెల్త్ ప్రొడక్ట్లు ఉన్నాయి. ఒకరోజు చెప్తాను, అంటే చెప్తున్నా కానీ నాకు మళ్ళీ ఇక్కడ అప్డేట్ అవుతుందో కాదో అని నేను ఆగిన అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రవీంద్రన్ సార్ మళ్ళీ ఏదో మళ్ళీ ఏంటిది? ఒక్క నిమిషం సార్. ఇప్పుడు రవీంద్ర సార్ నేను వెహికల్ కొన్నా, మళ్ళీ నేను ప్రోడక్ట్ ఓపెన్ అయితే అన్నాడు కదా సార్. అవును, నేను వెహికల్ కొనుక్కున్నాను. ఒక 8 నెలలు అవుతుంది. నేను మొన్ననే రీసెంట్ రెన్యువల్ చేసుకున్నా. 101 ప్రోడక్ట్ కూడా బుక్ చేసుకున్నాను సార్. నాకు బుక్ అయింది, సామాన్ వస్తాయి సార్. అక్కడ బుకింగ్ ఉంటుంది సార్. అక్కడ మీరు చూడండి, నేను మీకు అవునవును బుకింగ్ అయింది సార్. నా బుక్ అయింది. నేను 101 ప్రోడక్ట్స్ నాకు ఈ 2 రోజుల్లో వస్తాయి. నాకు ఆల్రెడీ సార్. వీలైతే రేపు ఖాళీగా ఉంటే రేపు ఈవినింగ్ ఎటు పోకపోతే చెప్తా సార్. దాని గురించి నేను పొద్దున వీడియో పెడతలేండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి అడ్మిట్ ఇస్తున్నా. ఒకసారి జై క్లోజ్ చేసుకుందాం సార్. నెగిటివ్ తీసుకోకండి. బిజినెస్ బాగుంది, కష్టపడి పని చేద్దాము. జై ADMS, జై ADMS. 1 year 1 CR. 1 year 1 CR. Change your bike, change your life. Baurav sir is selected as coordinator from Telangana. Congratulations sir, Baurav sir. Thank you very much sir. Congratulations sir, congratulations. Thank you very much sir. అందరికి బాబురావు సార్, కంగ్రాచులేషన్స్ సార్. బండి మార్చుకో, నీ బతుకు మార్చుకో. థ్యాంక్ యూ మేడం. కంగ్రాచులేషన్స్ సార్. బండి మార్చండి, బతుకును మార్చుకోండి. థ్యాంక్ యూ మేడం. చాలా మందికి హెల్ప్ అవుతారు. చాలా మంది కష్టపడండి, కొంచెం కష్టపడండి మేడం. చాలా మంది నెగిటివ్స్ మాట్లాడతారు కానీ ఇప్పుడు మనకు డబ్బులు అందుకోసం ఇస్తారు. ఆ నెగిటివ్ తీసేయడం కోసమే కమిషన్ ఇస్తారు. సార్ థ్యాంక్ యూ. అందరికి గుడ్ నైట్ అండి. మంచిగా రోజుకు ఒక ఐడి సంపాదించుకోండి, హ్యాపీగా కష్టపడండి. మన వల్ల వేల మంది బాగుపడే రోజు రాబోతున్నది. మిమ్మల్ని అందరినీ దేవుని లెక్క మొక్కే రోజు రాబోతున్నది సార్. కష్టపడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ సార్ అందరికి. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్.